రఘునాథరెడ్డి గారి గురించి ఒక టాక్ ఉంది బాగా. ఆయన రెడ్డి ఫేవర్ అంతే. ఇది మీడియా ముఖంగా చెప్పే విషయం కాదు, కానీ ఒకవేళ రఘునాథ్ రెడ్డి సార్ మీరు బ్యూరోక్రాట్ పార్టీలో ఉంటున్నాయి అంటే ఒక భావజాలము ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా నువ్వు ఎన్ని చేసినా మళ్ళీ అటకిపోతాడు. కుక్కను సింహాసనం ఎక్కిస్తే. నమస్తే, వెల్కమ్ టు వెన్నెలా న్యూస్ టీవీ పొలిటికల్ వాయిస్. ఈరోజు ఒక ఫైర్ ఉన్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మనతో పాటు ఉన్నారు. పార్టీలోకి వచ్చిన 24 గంటల్లోనే నియోజకవర్గ అధికార ప్రతినిధిగా అవకాశం తనంతట తానే తలుపు తోసుకొని వచ్చిన సందర్భం. అట్ ద సేమ్ టైం తాను మాట్లాడే ప్రతి మాట ఒక వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. చాలామందికి నచ్చకపోవచ్చు. తను మాట్లాడే మాట కఠినంగా ఉన్నప్పటికీ కూడా అన్ని వాస్తవాలు మాట్లాడేటటువంటి ఒక లీడర్. పుట్టపర్తి నియోజకవర్గంలో వ్యాపార రంగంలోనూ తర్వాత సామాజిక సేవా రంగాల్లో కూడా తనదైన శైలిలో ముందుకెళ్తూ ప్రజలందరికీ కూడా ఒక సామాజిక స్పృహను కల్పిస్తూ చైతన్యాన్ని కల్పిస్తూ సేవా దృక్పథంతో తను ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నటువంటి లీడర్ వై మారుతిరెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మారుతిరెడ్డి గారి గురించి చాలామంది చాలా రకాలుగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ మారుతిరెడ్డి ఒకసారితో ఆయనతో మాట్లాడాక తమ ఆలోచన విధానాన్ని మార్చుకునేటటువంటి పరిస్థితి కూడా మనకు కనపడవచ్చు. ఎందుకంటే చాలా వరకు పాలిటిక్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు కాదు, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు కాదు. కానీ పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి మారే వాళ్ళు ఉంటారు. కానీ అవసరం ఏదైనా ఆపద ఎంత పెద్దదైనా తాను డి అంటే డి అనేటటువంటి మనస్తత్వం మారుతిరెడ్డి గారిది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మారుతిరెడ్డి గారు నమస్తే. నమస్తే. మంచి ఆలోచన విధానము ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను ఉంటాను, వాస్తవం ఎక్కడైతే ఉంటే నేను అక్కడే ఆ వైపే ఉంటానని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి ఎందుకు ఇట్లాంటి ఆలోచన అంటే మీకు ఒక పార్టీలో ఉంటూ మీకు ఎట్లా సాధ్యమైంది అసలు ఈ ఐడియాలజీ? నా ఆలోచన ఎందుకు అనే క్వశ్చనే తప్పు అని నేను అనుకుంటాను. ఆలోచన మీది ఎలా ఉంటుంది అనేది కరెక్ట్. మనిషి జీవితంలో వాళ్ళ DNA స్ట్రక్చర్ ప్రకారం జీవనం పరిణామ సిద్ధాంతంలో మనిషి తయారవుతాడు. మనిషి కూడా ఒక జంతువు. మనిషి అయినా జంతువు అయినా ఏ ప్రాణైనా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అని అడిగితే మంచిది, కానీ ఎందుకు ఉంటుంది అనేది రాంగ్ అని నేను అనుకుంటాను. వాళ్ళ DNA స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని మనం టెస్ట్ చేస్తామే, కానీ ఎందుకు ఉంటుంది అంటే నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా, ఎలా ఉంటుంది అన్న తర్వాత ఎందుకు ఉంటుందో అనేది కూడా వస్తుంది కదా. ఆ పరిశోధన మానవ జీవితం చాలా తక్కువ స్పాన్ కాబట్టి ఒక మనిషికి మనం ఆపాదించకూడదు. ఓకే, సమాజానికి ఆపాదించవచ్చు. మీరు ఎలా ఉంటారు అనేది మంచిది, ఎందుకు ఉంటారు అనేది రాంగ్. సో మోస్ట్లీ రేషనల్గా ఆలోచించడం, నిజాయితీగా ఆలోచించడం ఇటువంటివి నాకు చాలా ఇష్టం. ఒక సామాజిక స్పృహ ఎక్కువ మనిషికి ఎంత ఉంటుందో అంత బాగా బతుకుతాడనేది నా అభిప్రాయం. ఓకే, నేను సొంతంగా ప్రతిరోజు ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను. ట్రయల్ అండ్ ఎర్రర్లో మనిషి జీవితాన్ని పరిశీలిస్తూ పరిశోధన చేస్తూ ముందుకు పోతుంటాం. ప్రతి మనిషి ఇలా చేస్తే మొత్తం సమాజం బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, ఆ క్రమంలో ఈ పొలిటికల్ పార్టీస్ నువ్వు ఒక పార్టీలో ఉన్నావు కదా, దానికి కట్టుబడి ఉండాలి కదా, వాళ్ళు ఏం చెప్తే తినాలి కదా అనే ఈ బానిసత్వ మనస్తత్వానికి నేను చాలా దూరం. అందుకే నేను చాలాసార్లు అంటుంటాను, మా హైకమాండ్ వాళ్ళకు కూడా నేను ఎప్పుడైనా కొంచెం వ్యతిరేకమైనటువంటి భావజాలతో మాట్లాడినప్పుడు మా సహచరులు, మా పార్టీ శ్రేయోభిలాషులు కానీ ఇంకొకరు కానీ, లేదా అవతల పార్టీలో ఉన్న నా శ్రేయోభిలాషులు కానీ, భావజాలం నచ్చిన వాళ్ళు కానీ, ఎందుకయ్యా కొంచెం లోయల్గా ఉండొచ్చు కదా అని అడిగినప్పుడు, లోయల్ అంటే వేరు, బానిసత్వం వేరు. లోయల్ అంటే గౌరవం ఇచ్చేది ఇంకొకటి. బానిసత్వ సంఖ్యలో ఉండడం మనకు ఉండకూడదు అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని నేను వ్యక్తపరుస్తుంటా. వాళ్ళకి నొప్పి కలిగితే నన్ను సస్పెండ్ చేయండి అని కూడా చెప్తుంటాను. ఇప్పుడు అధిష్టానానికి అప్పుడు మాట్లాడినప్పుడు అది పక్కన పెడితే కాసేపు ఏ పార్టీ అయినా, వైసీపీ అయినా, తర్వాత బీజేపీ అయినా, లేదా టీడీపీ అయినా, ఏదైనా కానీ ఈ బానిసత్వ భావజాలం కానీ చాలా వరకు మనకు కనిపిస్తూనే ఉంటుంది. మరి అలాంటి పార్టీలో ఉన్నప్పుడు అది నేషనల్ పార్టీ అయినా కానీ లేదా లోకల్ పార్టీ అయినా కానీ అట్లా ఉన్నప్పుడు మీరు కూడా పనిచేస్తున్నారు, అధికార పార్టీ ప్రతినిధిగా ఉన్నారు, తర్వాత మీ వాయిస్ను మీరు స్వేచ్ఛగా వినిపిస్తున్నారు. వినిపించినప్పుడు మీకు ఎక్కడ ఇబ్బంది అనిపించట్లేదా? అంటే అధిష్టానం నుంచి పదవులు ఆశించి నేను పని చేసినప్పుడు నాకు ఇబ్బంది కలిగి వచ్చినామో నేను ఎప్పుడు ఆశించలేదు. ఓకే, ఇప్పుడు పూడా చైర్మన్ గురించి మొన్న నా పేరు పేపర్లో వేశారు. నేను పేపర్ చదివి పక్కన పెట్టేశాను అంతే. నాకు ఆశ లేదు, పదవుల మీద నాకు ఏ రోజు ఆశ లేదు. పదవి అనేది మీరు అడుక్కొని తెచ్చుకున్నారు అనుకోండి, ఆ పదవి వల్ల మీకు ఉపయోగం లేదని నా అభిప్రాయం.
పదవి కొట్లాడి తెచ్చుకున్నాం అనుకోండి, మనం పని చేయగలుగుతాం. అడుక్కొని తెస్తే ప్రతిదీ పైన ఉన్న అడగాల, భయపడుతూ బతకాల. స్వేచ్ఛ లేని పదవి మనకెందుకు? ఓకే. కనకపు సింహాసనం అయినా కూడా మనకు అధికారం లేదనుకో ముళ్ళలాగా పుచ్చుకుంటుంటుంది. అట్లాంటప్పుడు స్వేచ్ఛగా బతకడమే నేను రాజుగా ఫీల్ అవుతా. అంటే రాజకీయాల్లో ఓపెన్గా మాట్లాడే వాళ్ళకి అవకాశాలు రావు, ఎందుకంటే వీళ్ళు హెడ్లాంగ్ ఎందుకు లేదని చెప్పి అధిష్టానం అనుకుంటుంది అని చెప్పి ఒక అభిప్రాయం కూడా ఉంది కదా, ఏమంటారు? హెడ్లాంగ్ వేరు, ఆత్మవిశ్వాసం వేరు, ఖచ్చితత్వం వేరు. హెడ్లాంగ్ ఈజ్ డిఫరెంట్. హెడ్లాంగ్ అంటే అది మంచి అయినా నేను మాత్రమే అనే గర్వాన్ని ఆపాదించుకున్నవాడు హెడ్లాంగ్. ఓకే. ఏది మంచిది అని ఖచ్చితంగా చెప్పేవాడు ఆత్మవిశ్వాసం అని నేను అనుకుంటా. నాది రెండో రకం, నాది ఆత్మవిశ్వాసం. సో వాళ్ళకు నా ఆత్మవిశ్వాసం వాళ్ళు హెడ్లాంగ్ అనుకుంటే వాళ్ళ భ్రమలో ఉన్నట్టు, లేదా వాళ్ళ ప్రాబ్లం అది. నాకు పదవులు ఆశ లేదు కాబట్టి నేను ఆత్మవిశ్వాసంతో ఉంటా. నాకు లాలోచి పడి అడుక్కొని పదవులు నాకు ఇష్టం ఉండదు. అందుకోసం ఒకవేళ హెడ్లాంగ్ అనుకుంటే ఐ డోంట్ కేర్. ఓకే. ఇప్పుడు పార్టీ ఏదైనా కానీ పొలిటికల్ పార్టీ అనేటప్పటికీ ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టమ్ను డివైడ్ చేస్తున్నాం, లేకపోతే ఆ సిస్టమ్కు వ్యతిరేకంగానో మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు ఎదుగుతాయి. మీరు ఈ మధ్య కాలంలో అలాంటి సిచ్యువేషన్ ఒకటి చూసాం. అంటే ఒక రహస్య సమావేశాలలాగా ఒకటి ఏర్పాటు చేయడం, లేదా అందులో కొంతమందిని లీడర్స్ను తీసుకురావడము, కూర్చోబెట్టి మాట్లాడడము. అంటే ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు? రహస్య సమావేశాలు అంటే నాకు అర్థం కాదు. నేనేం చేశానబ్బా? రహస్య సమావేశాలు అంటే ఒక పార్టీలోనే సొంత వాయిస్ వినిపించేటటువంటి ఒక పరిస్థితి. అచ్చా, మీరు ఇండైరెక్ట్గా పుట్టపర్తి రాజధాని గురించి అడుగుతున్నారు. డెఫినెట్గా, ఖచ్చితంగా. సరే, ఇది రహస్యము కాదు, అట్లనే టీవీ ఇష్యూను కాదు. ఓడిసీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యువగల పాదయాత్ర నడిచినప్పుడు నారా లోకేష్ గారు, మా నాయకుడు నారా లోకేష్ గారు, ఆయన చెప్పిందంటే అప్పుడు మా రఘునాథ్ రెడ్డి సార్ ఎక్స్ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నాడు డయాస్ మీద, నేను కింద ఉన్నా ప్రజల్లో. ఆ రోజు రఘునాథ్ రెడ్డి సార్ ఇది చెవులో ఊదాడు లోకేష్ గారికి. ఏమని? పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి పుట్టపర్తి జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్ మారిపోతుందనే పుకారు ఉంది. సో దాని మీద మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి పాజిటివ్గా ప్రజలకి, మనకు దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆయన చెప్పాడు. దానికి నారా లోకేష్ గారు రెస్పాండెంట్గా ఆ స్లిప్ తీసుకుని పుట్టపర్తి జిల్లా హెడ్ క్వార్టర్గానే ఉంటుంది సత్యసాయి జిల్లాకి, ఇది మార్చకపోగా మేము దాన్ని మరింత అభివృద్ధి చేయడానికి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. కావాలంటే మీరు విజువల్స్ చూడుకోవచ్చు. సరే, అదే పార్టీలో వాళ్ళ మామగారైనటువంటి హిందూపురం ఎమ్మెల్యే ప్రజెంట్ బాలకృష్ణ గారు అంటే నేను వ్యక్తిగతంగా ఆయన సినిమాలకు చాలా పెద్ద ఫ్యాన్. వ్యక్తిగతం వేరు, సామాజికం వేరు. మరి ఈరోజు నేను ఆయన తీసుకెళ్తా పైనకి పంపించిన అంటారు. ఒకే పార్టీలో ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఈ విధంగా డివేటెడ్ రెండు ద్వంద్వ వైఖరి వహిస్తే సమాజానికి మన పార్టీ నుంచి ఏం మెసేజ్ ఇచ్చినట్టు? నేను బాధ్యతగా ఆయన్ని ఖండిస్తానని చెప్పిన. సో నేను చేసింది మంచి అని నేను అనుకుంటున్నా. ఇట్లాంటి ద్వంద్వ వైఖరి ఒకే కుటుంబంలో ఉంటే మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి పట్టిన గతి మనకు పట్టకూడదని చెప్పేసి నేను వాళ్ళ మీద బాధ్యతతో చెప్పినా, మీరు పాజిటివ్గా తీసుకోరు ప్రజలు కానీ క్యాటర్ కానీ. సో ఇది మంచిది కదా ఖండించిన, దాంట్లో తప్పే ఉంది. తర్వాత నేను ఖచ్చితంగా ఒక తర్కమైనటువంటి వాదన చేసిన. ఇక్కడున్న లేని ఫెసిలిటీస్ హిందూపురంలో ఉన్న ఫెసిలిటీస్ ఏమని అడిగినా, హిందూపురంలో ఇప్పటికే రోడ్లు కంజెస్టెడ్. హిందూపురం సత్యసాయి జిల్లాలో అతిపెద్ద ఊరు. అవును, ఇంత అతిపెద్ద ఊరు అయిన తర్వాత ఆ ఊర్లో ఆల్రెడీ వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ స్కార్సిటీ ఉంది. అక్కడ కెనాల్స్ లేవు, ఫెసిలిటీస్ లేవు, రోడ్లు కంజెస్టెడ్గా ఉన్నాయి, భూతగాథలు విపరీతంగా ఉన్నాయి, గవర్నమెంట్ పూలింగ్ చేసిన విషయం లేదు, డీసీలను చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మన సత్యసాయి జిల్లాలో ఆల్రెడీ ల్యాండ్ పూల్ చేసి కొంత కాంపెన్సేట్ చేశారు, అందులో అది చివరి ఉంది, ఇది సెంటర్లో ఉంది. ఏ విధంగా చూసినా పుట్టపర్తి కంటే హిందూపురం బెటర్ కాదు. మీరు ఇంకా డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ, అన్ని చోట్ల అభివృద్ధి జరగాల అనేది ఇది లేటెస్ట్గా పొలిటికల్ సిస్టంలో అన్ని రాజకీయ పార్టీలో మాట్లాడుతున్న అంశం ప్రకారమైన పుట్టపర్తి మధ్యలో ఉంది. ఆల్రెడీ హిందూపురం డెవలప్ అయింది, పాపులేషన్ వైజ్ కానీ అభివృద్ధి వైజ్ కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఆర్థిక శాస్త్రం మొత్తం రంగరించి క్రోడీకరించి విశ్లేషించి తీసేసి భాగించి అన్నీ చేసినా హిందూపురం మనకంటే బెటర్గా ఉంది. కానీ రాజధాని ప్రాంతం వచ్చేపాటికి రాజధాని ఆడ చేయాలంటే అది బెటర్గా లేదు. అన్నీ తెలిసి మళ్ళీ మనం పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసుకొని ఊరికి ఇష్టానుసారం జనాలు చెప్పినాం కదని జనాలను మప్పపెట్టేకంటే ఇది మంచిది కాదు వాదించిన. ఇందులో నా వాదనలో తప్పే ఉంది చెప్పండి. బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు ఇటీవల కాలంలో జిల్లా ప్రజలందరినీ కూడా ఆందోళన గురి చేస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా బాలకృష్ణ గారు ఏది చెప్తే అది చంద్రబాబు గారు చేస్తారు, అందుకనే మినిస్ట్రీ పదవి కూడా ఆయన త్యాగం చేశాడు అసలు అనే ఇది కూడా ఉంది. అంటే ఇప్పుడు ఈ కోరిక ఏదైతే ఉందో హిందూపురం జిల్లా కేంద్రాన్ని చేయాలనే కోరికను తప్పకుండా చంద్రబాబు గారు ఆమోదిస్తారు, చేస్తారు అని కూడా పార్టీలోనూ తర్వాత ప్రజల్లోనూ కొంత చర్చ జరుగుతుంది. మీరే కొట్టారు సార్, ఈ తర్కం లేని అంశము.
అసలు పుట్టపర్తి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అనేది ప్రజల అంశం. బాలకృష్ణ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది, వాజ్పేయి గారిది కాదు సార్ ఇది. అంటే బాలకృష్ణ గారు పార్టీ అసలు కీలకమైన వ్యక్తిగా ఉన్నారు కదా. పుట్టపర్తి బాలకృష్ణ గారు కీలకమైన వ్యక్తిగా దేనికి ఉన్నాడు? పార్టీకి బంధువు కాబట్టి, ఇంకోటి కాబట్టి. అవును, అదే ఈజ్ నాట్ స్పెషల్. ఆ పార్టీ కీలకంగా ఎందుకుంది? ప్రజలు ఎందుకుంటే ఓవరాల్ పార్టీ ఎవరిది? మీరు చెప్పండి, పార్టీ ఎవరిది? ప్రజలదే. ప్రజలదే. చంద్రబాబు నాయుడుదే. ప్రజలదే, రామారావుదే. ప్రజలదే. ప్రజలే. జగన్మోహన్ రెడ్డి మాదిరి నేను 15 ఏళ్ళు 20 ఏళ్ళు శాశ్వతాధ్యక్ష చేసుకుంటాను నేను అనుకో, వీళ్ళు అట్లా అయిపోతారు. సో ప్రజలదైనప్పుడు బాలకృష్ణ అయినా చంద్రబాబు నాయుడు అయినా ప్రజల కోసం పాటుపడాలి. నేను కీలకం కాబట్టి నేను చెప్పింది చేయాలా, నేను కీలకం కాబట్టి 10 బస్సులు పగలగొట్టాలని కుతర్కం చేస్తారా, వితండవాదం చేస్తారా? నేను అడుగుతున్నది బాలకృష్ణ కీలకము, ఆయన మినిస్టరు, అవి సంబంధం లేని విషయాలు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి పుట్టపర్తి హెడ్ క్వార్టర్ సత్యసాయి జిల్లాలో హిందూపురానికి మారిస్తే వచ్చే ఉపయోగమైంది. కానిది ఏంది, అవునేంది, ఈ తర్కం ఆలోచించబట్టి ఆయన కీలకము, ఆయన చాలా హైట్ ఉన్నారు, ఇవి నాన్ సెన్స్ కదా. ఇప్పుడు ప్రతిపాదనలు కూడా పంపించాము సీఎం గారికి, ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాము, ఆయన ఎట్లా చెప్తే అట్లా చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. మీరు అధికార ప్రతినిధిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అధిష్టానానికి ఈ విషయం? ఆయన ప్రతిపాదనలు పంపించే దాంట్లో తప్పు ఉంది, మామూలుగా అయితే పంపించే దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ఒకే పార్టీలో ఒకే కుటుంబంలో మామ అల్లుడు 2 వైఖరులు మాట్లాడడం తప్పని ఇందాక చెప్పిన. తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్ట్ అయినటువంటి సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి పుట్టపర్తి మళ్ళీ మేము మారుస్తామనే దానికి 2 ప్రధానమైన అంశాలు కానీ, కారణాలు కానీ, డెఫిషియన్సీస్ కానీ, లోపాలు కానీ ఏమన్నా చెప్పండి, ఇక్కడ ఉన్న రుగ్మతలు ఏందో. ఒకవేళ ప్రజలు కన్విన్స్ అయితే అదే చేద్దాం. ప్రజల దాకా ఎందుకు సార్ ఒక కమిటీ కమిషన్ ఏంటి, 10 మంది ఎక్స్పర్ట్స్ కూర్చుంటే డెఫినెట్ తేలిపోద్ది. దీనికి బాలకృష్ణ గారు మినిస్టరు, వాళ్ళు మినిస్టరు, అవి మనకు సంబంధం లేని విషయాలు. ఇది ప్రజలకు ఉపయోగమా కాదా, దీని మీద చర్చ చేయాలా? ఒకటి ఏదైనా మార్పులు చేర్పులకు గురి చేసే ముందుగా మనం చర్చలు చేస్తాం, కమిషన్లు ఇస్తాం, కమిటీలు ఇస్తాం. ఇవన్నీ ఏమీ లేకుండా ప్రపోజల్ ఎందుకు పంపించారు? తప్పు కదా. మనుషులు తప్పుదో పట్టడం తప్పు కదా. అవును, దాని మీద ఆలోచించాలన్నా కూడా దాటవేయాలా? లేకుంటే మరి ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి తన ప్రకారం అమరావతిని మార్చినాడు, మనం ఎందుకు ఆయన తప్పు అంటున్నాం? మన ఉన్మాదంలో నుంచి బయటపడాలి. బాలకృష్ణ మా హీరో కాబట్టి, బాలకృష్ణ మా తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తి, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడు కాబట్టి ఆయన చెప్పేది కరెక్ట్ అనేది మీరు ఏకీభవిస్తారా? లేదు. బాలకృష్ణ గారు కరెక్ట్ అయినచ్చు, నేను తప్పు అని చెప్పలే. హిందూపురం మార్చడానికి 2 కారణాలు చెప్పమని మేము అడిగినాం. ఇది నా వాయిస్ అంతే. ఏది కరెక్ట్ అది ఏమని చెప్తున్నా. బాలకృష్ణ కరెక్ట్ ఫర్ ఎవర్ అని నేను ఒప్పుకోను, జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ ఫర్ ఎవర్ అని నేను ఒప్పుకోను. అవును, చంద్రబాబు కూడా తప్పులు చేస్తాడు, వాజ్పేయి కూడా చాలా తప్పులు చేసిండొచ్చు, నరేంద్ర కూడా తప్పులు చేసిండొచ్చు. తప్పులు చేస్తేనే కదా ప్రజలు కొత్త రిజల్ట్ ఇస్తానే ఉంటారు. సో ప్రతి మనిషి మానవ తప్పిదాలు చేస్తుంటారు. ఏవైనా ఇక్కడ తప్పులు ఉంటే, పొరపాట్లు ఉంటే, ఈ జిల్లాకు చాలా ప్రమాదం వచ్చి ఉంటే పుట్టపర్తి హెడ్ క్వార్టర్గా ఉండడం, అప్పుడు మార్చమనండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అంతే నా వాదన. ఇది వ్యక్తిగతమైన అంశం కాదు. బాలకృష్ణ, చిరంజీవి అవి మనకు సంబంధం లేని విషయాలు. పుట్టపర్తి నియోజకవర్గం మారాలనుకున్నప్పుడు అవతల ఏ వ్యక్తి అయినా ఎవరైనా ఎందుకు మార్చాలనుకుంటే చెప్పాలా, ప్రజలకు సమాధానం చెప్పాలా, అకౌంటబిలిటీ ఉండాలి కదా. అవును, నీది అధికారం ఉంటే అధికారం మీది కాదు, ప్రజలు ఇచ్చింది, దాన్ని ప్రాపర్గా వినియోగించుకోవాలి. మన కర్మ ఏంటంటే 5 ఏళ్ళ వరకు మార్చలేం కాబట్టి భరించాలి, అంతే. అవును, అది సార్. పుట్టపర్తి నియోజకవర్గం అనేది రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం. అంటే భగవాన్ శ్రీ పుట్టపర్తి సత్యసాయి బాబా గారు ఇక్కడ నడయాడిన నేల ఇది. తర్వాత ఒక అద్భుతమైనటువంటి ట్రస్ట్ ఇక్కడ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అన్నిటికన్నా మించి దేశ విదేశాల నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఒక చిత్రపటంలో, రాజకీయ చిత్రపటంలో కానీ లేదా ప్రపంచ చిత్రపటంలో ఒక పేరున్న నియోజకవర్గం. మరి ఇలాంటి నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేసిన ఎమ్మెల్యే వాళ్ళ పనితీరు గురించి ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం మాట్లాడండి. ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి రఘునాథ్ రెడ్డి గారు సీనియర్ మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన హయాంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది? ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పీరియడ్లో ఎట్లా జరిగింది? మీరేమంటారు సార్? జనరల్గా నేను దాదాపు ఈ నియోజకవర్గంలో నివాసం ఉన్నట్టు 10 సంవత్సరాలు. ఓకే. అంతకుముందు ఈ నియోజకవర్గానికి నాకు సంబంధం లేదు. నేను నార్త్ ఇండియాలో ఎక్కువ ఉన్నాను. తర్వాత ఇక్కడ బెంగళూరు, అట్లా వేరే వేరే మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండేవాడిని. ఈ 10 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తే కనుక రఘునాథ్ రెడ్డి సార్ ముందున్నప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఏ మనిషిని విమర్శించడం కానీ, వ్యక్తిగత కక్షలు పెంచుకోవడం కానీ లేదు, ఉండేది కాదు. ఆయనలో ఉన్నటువంటి సౌమ్యమైన గుణం నెంబర్ 1. ఆయనకు ఉన్నటువంటి మంచి పేరు అది. తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యే కంపారిజన్ శ్రీధర్ రెడ్డి గారు వస్తే ఆయన కూడా వ్యక్తిగతంగా ఎవరి జోలు కూడా, కానీ ఈ వ్యక్తిగత ఆస్తులు ఎవరు అంటే కొంచెం డబ్బులు తీసుకోవాలనుకుంటాడు. అది అందులో 100% వాస్తవం. చాలా ఆరోపణలు కాదు, చాలా మంది బాధితులు కూడా ఉన్నారు కదా, బయటకు వచ్చారు కూడా. బాధితులు ఉన్నారు, కొంతవరకు నిజం సార్. అది కాదరు లేని అంశం. మనం ఎందుకంటే నిజం మాట్లాడుకోవాలి. దాని గురించి ఆయన ఓడిపోయాడు. ఓకే, ఖచ్చితంగా మ్యాక్సిమం 8,000 10,000 ఓట్లతో ఆయన ఓడిపోయినాడంటే కేవలం ఆయన వ్యక్తిగతంగా
బిల్డర్స్తో అవి కొంచెం అరెస్ట్ చేశాడనేది వాస్తవం. అట్లనే అంత దారుణంగా కఠినంగా పోలే, కొంతవరకు అక్కడక్కడ టచ్ చేశాడు. ఆయన ఆర్థిక పరిస్థితులు బాగాలేకనో ఆయన వ్యక్తిగతంగానూ మనం దాన్ని సమర్థించలేం, కానీ ఆ తప్పుకు శిక్ష అనుభవించినాడు ఆయన. ఓకే. ఇంకా అభివృద్ధి గురించి అంటే గతంలో ఆయన చేయలేదు ఈయన చేసినాడు అని చెప్పడానికి కంపారిజన్ చేస్తారు. అది చాలా కూలంకుషమైన విషయం. అట్లా మాట్లాడితే ఆరోపణలు ప్రత్యారోపణలు మీడియా ముఖంగా మాట్లాడే విషయం కాదు, ఈ సందర్భం కూడా కాదు. ఓకే. తర్వాత రఘునాథ్ రెడ్డి గారి గురించి ఒక టాక్ ఉంది బాగా. ఆయన రెడ్డి ఫేవర్ అంతే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు వీళ్ళందరూ కూడా ఏమాత్రం అక్కడ అవకాశం లేదు మాట్లాడడానికి, ఏం చెప్పినా వినరు అసలు. ఓన్లీ కేవలం రెడ్డి వర్గం మాత్రమే ఆయన దగ్గర చుట్టూ ఉంటారు అనేది ప్రజల్లో బాగా ఈ మధ్య కాలంలో చర్చ నడుస్తుంది. ఇంత ముందు కూడా నడిచింది. పైగా ఆయన టీడీపీలో ఉన్న మంత్రిగా ఉన్నప్పుడైనా ఇంకోటైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎక్కువ మంది ఆయన చుట్టూ ఉంటారు, వాళ్ళకే ఎక్కువ పనులు చేశారనే ఒక విమర్శ కూడా ఉంది. యాజ్ ఏ టీడీపీ అధికార ప్రతినిధిగా మీరేమంటారు? సరే, నేను ఈ విమర్శ నా మీద కూడా ఎదుర్కొన్నా. జనరల్గా ఇది మీడియా ముఖంగా చెప్పే విషయం కాదు, కానీ ఒకవేళ రఘునాథ్ రెడ్డి సారు ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఒక ఆయన కమ్మ కమ్యూనిటీ సంబంధించిన లక్షణాలని ఎవరు ఉన్నారు, ఇంకొక ఆయన ఇంకా పర్సనల్ అసిస్టెంట్ అని సురేష్ అని ఒక అబ్బాయి, అబ్బాయి ఏదో బీసీ కమ్యూనిటీకి సంబంధించిన అబ్బాయి. సో వాళ్ళు వేరు. ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసే పిఏలు కానీ మిగతా ఆయన చుట్టూ ఉన్నటువంటి ఎవరు పిఆర్ఓలు వీళ్ళంతా వేరు. నేను చెప్తున్నది ఏంటంటే అక్కడ ఖచ్చితంగా రెడ్డి వర్గానికి మాత్రమే న్యాయం జరుగుతుంది, వాళ్ళకే పనులు జరుగుతున్నాయి అనేది ప్రజల్లో ఒక వాస్తవం కూడా. అది కొంతమంది బాధితులు కూడా బయటకు వచ్చారు, చెప్పారు, గత ఎలక్షన్ ముందు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. సో బాధితులు అంటే వాళ్ళకి అన్యాయం జరిగింది అని డెఫినెట్గా. అంటే రెడ్డి కమ్యూనిటీకి ఆయన ఫేవర్ చేసినాడని మిగతా బీసీ కులాలు గోడలు పోసుకొని జనరల్గా బాధితులు అలా రారండి. బాధితులు అంటే ఆయనకి వ్యక్తిగతంగా ఏదైనా నష్టం జరిగితే వస్తే వాళ్ళకి బాధితులు అంటారు. ఇవి ఆరోపణలు మాత్రమే నా దృష్టిలో. రఘునాథ్ రెడ్డి సరే రెడ్లకు మాత్రం చేస్తాడంటే నాకు నియోజకవర్గ అధికార ప్రతినిధిగా సీట్ ఇచ్చారు, దీని మీద ఆరోపణ చేశారు. ఇది పూర్తిగా ఇప్పుడు మీరు కూడా రెడ్డి కాబట్టి రెడ్డి కమ్యూనిటీ సంబంధించిన వారు కాబట్టి మీకు ఇచ్చారని చెప్పి అనుకోవచ్చు కదా, అనుకుంటారు కూడా. అనుకోవడానికి దాన్ని నేను పూర్తిగా ఖండించడానికి ఒక లాజిక్ చెప్తానండి. తెలుగుదేశం పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది ఎప్పుడు లాస్ట్ ప్రీవియస్ ఎలక్షన్స్. అట్టర్ ఫ్లాప్ అయిన 8 నెలలకు 1 సంవత్సరానికో నాకు నియోజకవర్గ అధికార ప్రతినిధి ఇచ్చినారు. ఓకే. 151 సీట్లు ప్రభంజనంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వీరోచితంగా మీసాలు మెలేస్తున్న టైంలో కనీసం ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు కానీ ఓసీ నాయకులు కానీ రెడ్డి కానీ కమ్మ కానీ ఇంకోరు కానీ ఏ నాయకులైనా కానీ కనీసం పక్కకి తొంగి చూసే పరిస్థితి లేరు. ఇళ్ళలో దాక్కున్న పరిస్థితుల్లో నాకు నియోజకవర్గ అధికార ప్రతినిధి ఇచ్చిన అదొక పెద్ద బాధ్యత. నియోజకవర్గ వ్యాప్తంగా మొబిలైజ్ చేయడం, కోఆర్డినేషన్ చేయడం, క్యాడర్ను బలోపేతం చేయడం, తర్వాత ఇట్లాంటి నేను వాళ్ళు ఇచ్చిన పని కంటే ఎక్సెస్ డబుల్ రెట్టింపుతో నేను పనిచేసిన. వాళ్ళు నా మీద ఇచ్చిన నమ్మకాన్ని ఎక్కువ పనిచేసిన. అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు భారతదేశంలో కానీ ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో ఎక్కువ పితూరిగాళ్ళు, చెంచాగాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రగల్భాగాలు పలుకుతూ రోజు పార్టీలు మారుతూ అవసరం లేకున్నా అవసరం ఉన్న రంగులు మారుస్తూ ఉండే ఈ కాలంలో నేను అట్లాంటి టైంలో మీరు చెప్తున్నటువంటి కుల రాజకీయాల ప్రకారం రెడ్డి కమ్యూనిటీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీని కాదని ఇంకొక అన్య కులంలో ఉన్నటువంటి పార్టీలకి నేను నాకు అపోనెంట్గా ఉండే రాష్ట్రంలో వాస్తవాలు మాట్లాడుకుంటే ఆ పార్టీలో చేరి ఆ పార్టీల కోసం దాదాపు నేను ఒక 8,000 తెలుగుదేశం కండువాలే పంచిన చాలా క్వాలిటీ ఉండేది. చాలామంది తెలుగుదేశం కేడర్లో ఉన్న పిల్లలకు పిలిచి నాన్న ఇట్లా బతకాలి, ఇట్లా ఉండాలి అని చెప్పేసి ఆర్థికంగా సహాయం చేస్తూ చాలా మందిని ముందుకు నడిపించిన. తర్వాత అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఎన్నో నిరసన ప్రోగ్రాములు చేసేసి భూదందాలు అట్టుకొని ప్రజా సమస్యల్ని చాలా చాకచక్యంగా సిస్టంతో పోరాడి గెలిచినాను. లోకాయుక్త కేసులు రెఫర్ చేసినాం, భూదందాల వ్యతిరేక కోరినాం. ఈరోజు సూపర్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి భూదందాగాలు కానీ, పుట్టపర్తిలో భూదందాగాలు కానీ, పార్టీలను అడ్డం పెట్టుకొని మోసం చేసే కుట్రదారులు కానీ అందరికీ చెంపపెట్టుగా మారుతీరెడ్డి ఉన్నాడనే భయం కల్పించి వెన్నులో వరకు పుట్టించే విధంగా నేను కష్టపడినా. నాకు సమర్థత ఉందట లేదటరా. మీరేమో నేను భూ కబ్జాదారుల నుంచి నేను రక్షించను వాళ్ళకు అని మీరు చెప్తున్నారు, కానీ మారుతీరెడ్డే పెద్ద భూ కబ్జాదారుడు అని జనం అంటున్నారు. దీనికి ఏమంటారు? సరే, ఇప్పుడు ఫైటింగ్ చేసేటప్పుడు ఫైట్ సీన్లు ఇద్దరు కొట్టుకుంటుంటారు. సినిమా మొత్తం చూస్తే కదా తెలిసేది. కన్నడ సినిమాలో ఫైటింగ్ భారీగా జరుగుతూ ఉంటుంది. హీరో ఎవడో విలన్ ఎవడో తెలియదు, కన్నడ వారికి అర్థమవుతుంది. నా దగ్గర ఉన్న వాళ్ళకి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఈ మధ్య చాలా మందికి తెలిసింది మారుతిరెడ్డి ఆ ఫైటింగ్లో హీరో విలన్ కాదు అని చెప్పేసి ఈ మధ్య తెలిసింది. ఎందుకంటే ఈ రోజు వరకు ఒక్క ఆరోపణ అయినా కానీ ఇంకోటైనా కానీ మారుతిరెడ్డి నాకు అన్యాయం చేస్తాడని ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఉందా? మారుతిరెడ్డి నా భూమి కబ్జా చేస్తాడని ఎక్కడైనా పొలిటికల్ దగ్గర కంప్లైంట్ ఉందా? నా మీద ఒక కంప్లైంట్ ఎవరైనా అండి.
నిరూపించండి. ఒక కంప్లైంట్ నిరూపణ తర్వాత ఓకే. ఆరోపణ కానీ కంప్లైంట్ కానీ లేదు, మీడియా వాళ్ళు లేదా కొంతమంది తెలియక నేను భూదందాల్లో ఇన్వాల్వ్ అవుతా, దేర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే దేశంలో ఎలాంటి భూదందాలు దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఎలాంటి భూదందాలు ఇన్వాల్వ్ అవుతారు? భూదందాలు అంటే ఎస్పెషల్లీ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ Okay. నేను ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాను. నా ప్యాషన్, నా ఇష్టం. అది భూదందానిగా దేశంలో ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం. కానీ దేశంలో, రాష్ట్రంలో ఎస్పెషల్లీ అంటే దాని వెనకాల మీ ఇంటెన్షన్ ఉంటుంది కదా. మై ఇంటెన్షన్ ఈజ్ మై ప్యాషన్. ఓకే. నేను అది లాభాపేక్షతో పోను సార్. చాలా రోజులు సర్వీసులు చేస్తుంటాను. నేను ఖర్చు పెట్టుకొని చాలా మందికి హెల్ప్ చేస్తాను. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ పెట్టాడు చిరంజీవి, ఏం ఆయన ఇంటెన్షన్ అంటే ఆయన ప్యాషన్. ఎస్. ఒక్కొక్కరికి ఒక ప్యాషన్. నేను త్యాగం చేసిన ఇప్పుడు భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో చాలామంది అసూలు వాసినారు. ఏమంటే వాళ్ళ ప్యాషన్. నా ప్యాషన్ ఏంటంటే సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఎవరికైనా అన్యాయం చేస్తే మీరు చెప్పేటటువంటి వాటికి ఆ స్వాతంత్ర దీనికి సంబంధించిన దానికి దీనికి భూదందాలకు చాలా తేడా ఉంది. ఏం లేదు. ఏంటంటే ఏమంటారు, నేను వాళ్ళతో పోల్చుకుని అనలే రాగమూర్తి లే అట్లా కాదు. అంటే మీరు పోల్చడం అనేది ఓకే, నేను దాని గురించి కాదు, మీ అభిప్రాయం అది. నేనేమంటానంటే ఒక భూ వివాదం ఒక చోట ఉండిందంటే ఎక్కడన్నా కానీ ఆ భూ బాధితులకు మీరు సపోర్ట్ చేసి దాన్ని పరిష్కరించి చేస్తారా, లేదా భూ వివాదం నుంచి ఇదైన తర్వాత మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు భయపడో లేకపోతే ఇంకోరికి భయపడో అది అయిన తర్వాత దాన్ని మీ సొంతం చేసుకుంటారా? కాదు సార్, అది నేను మంచిది కంప్లైంట్. నేను సొంతం ఎప్పుడు చేసుకోను. 99 పాళ్ళు పూర్తిగా ప్రజలకే న్యాయం చేస్తాం. కొన్ని స్పెషల్ స్టేటస్లో వాళ్ళు వచ్చేసి బాధితులు వచ్చేసి అన్న నువ్వు చెప్పినట్టు జనరల్గా ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్, దీని గురించి మనం ఈ పొలిటికల్ పర్సనల్ పక్కన పెడితే నిజంగా ఇది మాట్లాడాల్సిన అంశం. భారతదేశంలో రెవెన్యూ వ్యవస్థ అనేది ఎంత, ఇప్పుడు మీరు మీడియా ముఖంగా ప్రజలందరూ ఖచ్చితంగా ఈ బిడ్డనైతే ఖచ్చితంగా 100% బాగా నిశ్చితంగా పరిశీలించి ఆలోచించండి. ఎవరికైనా ఈ రోజు వరకు భూ సమస్య వచ్చిన వాడికి తెలుస్తుంది ఈ సమస్య గురించి. అవును. ఎవరికి భూ సమస్య వచ్చినా మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నా, ప్రజలను అడుగుతున్నా, అధికారులను అడుగుతున్నా, పొలిటీషియన్స్ అడుగుతున్నా. మొన్న బొమ్మనహాల్ మండలంలో కడుపు కోతంబరిత సార్ మన వార్తలు అయితే బొమ్మనహాల్ మండలంలో ఒక రైతు 16 సంవత్సరాలు కంటిన్యూగా పోరన్నాడు. ఇంకా నిస్సత్తుగా ఇంకా నేను చచ్చిపోతానేమో, నాకున్న 2 కొడుకులకు నేను నా భూమి నుంచి నా భూమి హక్కులు నేను కోల్పోతానేమో, వాళ్ళు కూడా పోరాడలేరేమో అని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొంతు కోసుకున్నాడు సార్. మొన్న 3 రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పేపర్లో అవునవును వీడియోస్ క్లిప్పింగ్స్ అన్నీ చూసినాము. కళ్ళు చెమరుస్తాయి. మీరు మారుతిరెడ్డి పర్సనల్ ఇవన్నీ పక్కన పెడితే 16 సంవత్సరాలు రెవెన్యూ చుట్టూ తిరిగి కాళ్ళరిగే చుట్టూ సినిమాలో కంటే ఎక్కువ అకృత్యాలు, ఆక్రందనలు సమాజంలో రోజు పట్టి పెడుస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇవి చూసి నేను అప్పుడప్పుడు చలించిపోతాను. మన స్థాయి తక్కువ, నాకు ఎంత చేతనైతే అంత సహాయం చేయగలుగుతున్నా. దీనికి ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మీడియా ముఖంగా చెప్తున్నా, పోలీసు వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం, రెవెన్యూ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. మీడియా ముఖంగా నాకు ఎటువంటి భయం లేదు, నాకు ప్రాణభీతి లేదు. రెవెన్యూ మోసం, గవర్నమెంట్ మోసం, కుల సంఘాలు మోసం, తర్వాత బ్లాక్మెయిలర్స్ మోసం, లిటిగెంట్లు మోసం, లాయర్ మోసం, జడ్జి గారికి టైం ఉండదు, ఎన్ఫోర్స్మెంట్ ఉండదు. అంటే అందరూ అన్ని శాఖల్లో అందరూ మోసం అంటే లేదు సార్. 90% మోసగాళ్ళు వ్యవస్థలో చేరుకున్నారు. ఈ 10% నిజాయితీ పరుల వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఏమీ చేయలేక చూస్తుండి ఏం చేయలేక చచ్చిపోతున్నారు సార్. ఎందుకంటే మనం రెవెన్యూ దగ్గరికి వెళ్తే సబ్ రిజిస్టార్ కాదంటాడు, సబ్ రిజిస్టార్ దగ్గరికి వెళ్తే రెవెన్యూ కాదంటాడు, వీళ్ళిద్దరు కాదు లాయర్ దగ్గరికి వెళ్తే ఆయన. అవును, ఈ ఇష్యూస్ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. సఫర్ కాదు సార్, జీవితాలు మొత్తం మగ్గిపోతున్నాయి. భారతదేశం నిండా ఐశ్వర్యం కుప్పలు కుప్పలుగా ఉంది. మనకు బతికేది రాక, ఎలా బతకాలో లాజిక్ తెలియక, వ్యవస్థను ఎలా మేనేజ్ చేయాలో తెలియక, వ్యవస్థల్ని ఎట్లా నడిపించాలో పొలిటీషియన్స్ తెలియక, సరే దీని నుంచి సఫరర్స్ పొలిటీషియన్స్ కూడా. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు ముఖ్యమంత్రిగా, రెవెన్యూ సమస్యలు మొత్తం క్లియర్ చేయాలా నా 5 సంవత్సరాలు అనుకుంటాడు. ఇది సాధ్యమా? ఇట్ ఈస్ మై ఛాలెంజ్. ఆయన చేయకుండా నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, జగన్ ఇంకోరు మొత్తం కలిసి ఈ సమస్యలన్నీ క్లియర్ చేయగలరా 5 సంవత్సరాలు? అందరినీ ఏకం చేద్దాం ఎలక్షన్ పాజిటివ్. ఎందుకు చేయలేకపోతున్నారు? దీనికి కారణం ఏమి? మానవ సమాజం ఎలా బతుకుతుంది, ఎట్లా ఇంకా ఒక రెవెన్యూ సమస్యని 16 సంవత్సరాలు ఒక ముసలాయన తిరిగి గొంతు కోసుకున్నాడంటే ఎంత ఆవేదన సార్. ఆయన మోసగారు ఏంటాడా? ప్రాణాన్ని తీసుకునే పరిస్థితికి వచ్చినాడంటే లిటిగెంట్ ఏంటాడా? కాదు కదా. ఈ రెవెన్యూ న్యాయం చేస్తుందా? ఈ ఎంఆర్ఓ న్యాయం చేసినా నెక్స్ట్ ఎంఆర్ఓ వెంటనే 1 BPకి ఇస్తారు. ఈ అధికారులు చేసిన తప్పులకు శిక్షలు వేసే వ్యవస్థ లేదు సార్ ఈ దేశంలో. అట్లాంటి వాటి గురించి నేను చలించి, ఈ అధికారం చేసిన తప్పును ఇంకొక నిజాయితీపరుడైన అధికారి వచ్చి, పై అధికారి వచ్చి రెక్టిఫై చేయగలడే కానీ ఈ చేసిన తప్పు నా కొరకు శిక్ష వేయలేడు, కనీసం దండించలేడు. ఎంఆర్ఓ తప్పు చేస్తే ఆర్డీఓ రెక్టిఫై చేస్తాడు. ఎంఆర్ఓ ఆర్డీఓ తిట్టేకి అధికారాలు లేవు. టెక్నికల్ ఇష్యూస్ అంటారు, ఇంకోటి అంటాడు. ఆయన తిట్టేటప్పుడు ఎంఆర్ఓ మారిపెట్టి. అవును. ఇట్లాంటి సందర్భంలో చాలా మంది ఈ సమస్యలు చూసి నేను చలించిపోయి మీడియా ఏం చేయలేదు, వార్తలు రాస్తుంది. ఈ రోజు పేపర్, రేపు నాప్కిన్ లాగా
సోషల్ మీడియా ఎక్కువైంది. సోషల్ మీడియాలో చూసి ఎంజాయ్ చేస్తారు. చావును చూస్తుంటే చచ్చిపోయే వాళ్ళని చూసి వీడియోని తీసే సోషల్ మీడియా Yes, yes, yes. ఇట్లాంటి మాట్లాడుకుంటూ పోతే 5-6 గంటలు ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది సార్ మనం. ఇట్లాంటి సందర్భంలో క్షమించిపోయి నాకు చేతనైనంత ఎవరైనా విక్టిమ్స్ వస్తే, బాధితులు వస్తే సిస్టమ్ మీద ఎట్లా ఫైట్ చేయాలని నేర్పిస్తుంటా. Yeah. వాళ్ళ మీద సరికి వచ్చేసారు నన్ను మాట్లాడండి. Yeah. వాళ్ళ వెనకాల వెన్నుకన్నగా ఉండి వాళ్ళని ప్రోత్సహించి అవసరమైతే డబ్బులు ఇస్తుంటా. మీరు విచారించుకోండి, సూపర్ హాస్పిటల్ దగ్గర, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర నా ఇల్లు ఉంటుంది. 90 మందిని 100కి విచారించండి, 90 మంది నాకు పాజిటివ్గా చెప్తారు, 10% వైరస్ గాలు ఉంటారు. ఎందుకంటే ఈ దందాలు నా మీద నెగిటివ్ చెప్తాను. డెఫినెట్గా ఈ దందాల నెగిటివ్ ఉజ్వలంలో నేను చేసినా సరే, ఉజ్వలంలో నాకు ఒక సెంటు లేదు, ఒక విల్లా లేదు. నేను వ్యాపారం చేస్తా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా. రియల్ ఎస్టేట్లో చాలా మందికి న్యాయం చేస్తా. ఎవరైనా నేను చేసే సేవ ఓన్లీ భూమి మీద చేయను. వేరే సమస్యలు ఉంటాయా, క్రిమినల్ కేసులు ఉంటాయి, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటాను సార్. నేను లా కూడా చేస్తున్నా, ఇప్పుడు 2nd ఇయర్ నడుస్తుంది నాది. నేను చాలా మంది అనుకోండి, నేను రియల్ ఎస్టేట్ ప్రధానమైన వ్యాపారం కాదు నాది. రియల్ ఎస్టేట్ డిస్ప్యూట్స్ డీల్ చేస్తుంటా, వాళ్ళకి హెల్ప్ చేస్తుంటా. నాది ఒక హెల్ప్ లైన్ సేవా కార్యక్రమం. ఎవరైనా అడగండి, వాళ్ళ ఆస్తులు నేను ఆశించను. నేను నా వ్యాపారం రియల్ ఎస్టేట్ కూడా చేస్తా. డిస్ప్యూట్ ల్యాడ్స్ నేను డీల్ చేయను. ఎవరైనా విక్టిమ్స్ వస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తా. కొంతమంది రేర్ పర్సన్స్ వచ్చేసి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు చేత కాదన్నా, నువ్వు చెప్పిన వాళ్ళ మేము పని చేయను, ఎంతో అవుతుంది, నీకు న్యాయమైన రేటు నాకు ఇవ్వు, తీసుకొని నువ్వు పోరాడు కోర్టులో, ఈ వ్యవస్థతో మేము పోరాలేం ఉంటారు. అట్లాంటప్పుడు వాళ్ళు ఇప్పుడు మీరు వాళ్ళకి న్యాయం చేస్తా, నేను కొంచెం ప్రతిఫలం పొందుతాను. ఈ మధ్య అవి కూడా స్టాప్ చేసిన. ఇట్లాంటి ఆరోపణలు వస్తాయి, నేను స్టాప్ చేసిన. వస్తాయి ఖచ్చితంగా. ఓన్లీ హెల్ప్ చేస్తా, నేను డిస్ప్యూట్ ల్యాడ్స్ తీసుకోనని పూర్తిగా స్టాప్ చేసిన. రైట్, మీరు ఇప్పుడు మంచి స్టెప్ తీసుకున్నారు. ఏమన్నారు మీరు? ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేయాలా, ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి దీనిపైన నేను ఫైట్ చేస్తానండి. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అసలు? దాని నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఎందుకు ఇప్పుడు మీరే చెప్పారు, ఇప్పుడు ఇట్లాంటి బాధితులు చూసి ఒక రైతు గొంతు కోసుకున్నాడని. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఇదే పుట్టపర్తిలో చాలా మంది ఉన్నారు. అసలు వీళ్ళందరికీ కూడా న్యాయం చేయడంలో భాగంగా మీరు ఎట్లా ముందుకు వెళ్ళదలుచుకున్నారు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఇక్కడ నియోజకవర్గ ప్రశ్న? సార్, పుట్టపర్తి సమస్య మాత్రమే కదా ఇది, భారతదేశంలో రోజు సార్ ఒక పోలీస్ స్టేషన్లో ఎటువంటి సపోర్టు, ఎటువంటి ఐడెంటిఫికేషన్ లేకుండా, పొలిటికల్ ఐడెంటిఫికేషన్ లేకుండా 100% మీకు న్యాయం జరుగుతుందా సార్? అక్కడ ఉన్న ఎస్ఐ గారు కానీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ గారు కానీ మానవతా దృక్పథంతో చాలా మంది పోలీసులలో, నేను రెవెన్యూ వాళ్ళకంటే పోలీసులో చాలా మంచి వాళ్ళని చూసినాను. రెవెన్యూ వాళ్ళు చాలా దారుణం నా దృష్టిలో. నేను చూసిన, నేను పరిచయం పోలీసు వాళ్ళు చాలా మంది పోలీసులు చూస్తే భయపడతారు. నేను రెవెన్యూ వాళ్ళని చూస్తే భయపడతా, రెవెన్యూ వాళ్ళని చూస్తే అసహించుకుంటా. పోలీసు వాళ్ళని చూస్తే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. మరి అదేమో తెలియదు కానీ, పోలీసు వాడు నీకు న్యాయం చేయాలనుకున్నా బై మిస్టేక్ అపోనెంట్ నుంచి, పొలిటికల్ పార్టీ నుంచి ఫోన్ వస్తే పోలీసు పనిచేసే పరిస్థితిలో ఉన్నాడా? లేడు. మరి అట్లాంటప్పుడు పోలీసులు మనకు 100% న్యాయం చేయాలనుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. కోర్టు మనకు న్యాయం చేసే లోపల మనం చచ్చిపోతాం. దాని కోర్టు అత్యంత పకడ్బందీ అయిన వ్యవస్థ. కానీ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏంటంటే, కోర్టుకి ఎన్ఫోర్స్మెంట్ లేదు. జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తాడు, ఈయనది రాగానే మళ్ళీ హైకోర్టుకు పోతాడు. హైకోర్టు, సుప్రీంకోర్టు, మళ్ళీ రివ్యూ పిటిషన్ అన్నీ అయిపోయిన తర్వాత బాధితులు ఏం అక్కర్లేదు. ఒకవేళ ఇచ్చినా మనం ఓదుకున్నా 10 ఏళ్ళు 20 ఏళ్ళకు సుప్రీంకోర్టులో గెలిచినా ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ కాగితాలకు పరిమితమే. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మళ్ళీ పోలీసు ఉండాలి, అంతే కదా. సుప్రీంకోర్టుకి స్పెషల్గా ఒక ఎన్ఫోర్స్మెంట్ ఉందా, ఒక ఫోర్స్ ఉందా? మన దగ్గర ఆ వ్యవస్థ ఉందా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు దగ్గర కనీసం అంటే ఒక స్పెషల్ ఫోర్స్ ఉండాలి. వాళ్ళే వచ్చి ఇంప్లిమెంట్ చేయించుకోవాలి. స్పెషల్ ఫోర్స్ ఉండాలి. మన దేశం ఇంకా పరిణితి పూర్తి చెందలేదు సార్. అడ్మినిస్ట్రేషన్ సమస్యలు చాలా ఉంటాయి. పరిపాలనకు సంబంధించి మనకు అంత మెచ్యూరిటీ లేదు. అది మొత్తం అదొక దాని మీద కమిటీలు, కమిషన్లు వేయాలి, సంస్కరణ చేయాలి. ఇంకా అవసరమైతే అడ్వాన్స్ వెస్టర్న్ కంట్రీస్ నుంచి సిస్టమ్ తీసుకొని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మనం చాలా మాట్లాడినామనుకో, మొత్తం ప్రజలకు స్వేచ్ఛ వస్తుంది, హక్కులు వస్తాయి, అందరూ అడుగుతారు, చైతన్యం అవుతారు, క్వాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. మన దగ్గర వీళ్ళు అడుక్కుని తినరు ప్రజలు అని చెప్పేసి ఏ నాయకుడు చేయడు. అన్ని పార్టీల్లో ఇదే జరుగుతాం. మీరు బ్యూరోక్రాట్ పార్టీలో ఉంటున్నాయి అంటే ఒక సిస్టమేటిక్ గా ఉన్నటువంటి ఒక పార్టీ అని డెమోక్రటిక్ అని చెప్పుకుంటున్నటువంటి పార్టీలో మీరు ఈ లెఫ్ట్ ఐడియాలజీ మీకు ఉన్నట్లుగా కనిపిస్తుంది. మరి ఈ లెఫ్ట్ ఐడియాలజీ అక్కడ వర్కౌట్ అవుతుందా? మీ పార్టీ పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే మీకు అంటే ఐ డోంట్ కేర్ అంటారా ఏంటి అసలు పరిస్థితి? సరే, భావజాలము ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా నువ్వు ఎన్ని చేసినా మళ్ళీ అటకిపోతాడు. కుక్కను సింహాసనం ఎక్కిస్తే అది కిందకు వచ్చి అమ్మ బొరుకుతుంది. అట్లే విధంగా రాజులు కింద పండబెట్టినా వాడు రాయేసుకొని సింహాసనం మాది తయారు చేసుకుని కూర్చుంటాడు. లెఫ్ట్ ఐడియాలజీనా అనుకుంటే కదా సార్, మనుషులందరూ కామన్ సెన్స్తో బతకాలి, అందరూ సాధ్యమైనంత సమానంగా బతకాలి, ఈక్వల్గా. అది సాధ్యమయ్యే పని కాదు. లెఫ్ట్ ఐడియాలజీకి నేను వ్యతిరేకం సార్. అట్లని వ్యతిరేకము కాదు. లెఫ్ట్ ఐడియాలజీ తర్కంతో కూడుకున్నదై ఉండాలి. లెఫ్ట్ ఐడియాలజీ అంటే అందరూ సమానంగా ఉండాలి. ఇది సాధ్యమా? ఒక డ్రైవర్ ఉంటాడు, ఒక కండక్టర్ ఉంటాడు, ఒక పంచర్ వేయించుకునే ఉంటాడు, ఒక పంచర్ వేసేవాడు. ప్రాక్టికల్గా చాలా దూరంగా ఉంటుంది. సో లెఫ్ట్ ఐడియాలజీ అంటే
మానవ సమాజం హక్కులు సాధ్యమైనంత ఈక్వల్గా ఉండాలనేది లెఫ్ట్ ఐడియాలజీ. ఓకే. సంపూర్ణమైనటువంటి సమానత్వం అది అసాధ్యం సార్, ప్రకృతికి వ్యతిరేకం. రేషనల్గా అందరు బతకాలి, ఒకరిని ఒకరు దోపిడీకి గురి కాకుండా ఉన్న ఐశ్వర్యాన్ని మ్యాక్సిమం ఈక్వలెట్గా బతికించుకొని వాడిని నువ్వు గౌరవించాలి, నన్ను వాడు గౌరవించాలి. ఈ దోపిడీ లేకుండా, మోసం లేకుండా, కన్ఫ్యూజ్ లేకుండా, భ్రమలు లేకుండా సమాజాన్ని నడిపించడానికి నాయకులు పార్టీలు ఏర్పడతాయి. అవి చాలా చిత్తశుద్ధితో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వాటికి సంబంధించి ఎస్పెషలీ అన్ని పార్టీలు చేయాల్సింది ఇది పెద్ద బ్రహ్మ పదార్థము, ఇవి చేసేది కష్టము, వ్యవస్థ అంటే తప్పు సార్. ఓన్లీ క్వాలిటీ ఎడ్యుకేషన్ సమాజానికి ఎప్పుడైతే ఇస్తామో, స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే సమాజానికి ఇస్తామో వాళ్ళే తెలుసుకుంటారు సార్. సోషల్ తెలియాలి, ఫిజిక్స్ తెలియాలి, కెమిస్ట్రీ తెలియాలి, మ్యాథ్స్ తెలియాలి. 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులు క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం పిల్లలకి ఇస్తే మన జీవితం చాలా ముందుకు వెళ్తుంది. ఆ ఒక్కటి లేకుండా బ్రిటిషర్లు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి నల్ల బ్రిటిషర్లు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా పుణ్యం అని చెప్పేసి ఐఐటి స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు నాలాగా వాలంటీర్గా చాలా సేవలు చేస్తున్నారు. ఇంకా ఇట్ టేక్స్ టైమ్ టు రికవర్. మీరు ఆర్మీలో పనిచేశారు. ఆర్మీలో పనిచేసిన మీరు ఎందుకు అక్కడి నుంచి బయటకు వచ్చి మీరు మళ్ళీ ఈ వైపుగా అంటే ఈ పార్టీల వైపుగా రావాల్సి వచ్చింది? సార్ అంటే ఒకే చోట కుదుటగా ఉంటే మనకు ఎక్కువ విషయాలు తెలియాలని వాస్తవం. ఇప్పుడు నేను ఏమంటానంటే జీవితంలో ప్రాక్టికల్స్ చాలా తెలుసుకోవాలంటే చాలా విషయాలు తెలియాలంటే చాలా చోట్ల పనిచేయాలి. నాకు ఉన్నటువంటి వ్యసనం ఏంటంటే నాలెడ్జ్ సీకింగ్. కొత్త విషయం నేర్చుకోవడం నాకు ఇష్టం. కొత్త విషయం నేర్చుకోవాలంటే ఒకే చోట అడాప్ట్ కాను. అందుకోసం నేను వెనక్కి వచ్చాను. కానీ ఆర్మీ అంటే అది ఒక గొప్ప ప్రొఫెషన్ కదా అది. అందులో ఆ జాబ్ ప్రపంచంలో ఆర్మీ గొప్ప, ప్రధానమంత్రి గొప్ప అంటే ఇప్పుడు చాలా మంది అంటారు కదా, ఇప్పుడు దేశాన్ని రక్షించే సైనిక వ్యవస్థలో సైన్యంలో ఉండడం అనేది గౌరవప్రదంగా భావించేవాళ్ళు కదా అందరూ కూడా. సరే, అందరి నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అనేది నా ప్రశ్న. దేశాన్ని రక్షించే సైనిక వ్యవస్థ గొప్పదని నేను అనుకోను. ఎందుకంటే 100% నేను దేశం కోసం తుపాకీ తీసుకుని కాలసేపు పోతున్నానని ఎవరు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు మ్యాక్సిమం మిలిటరీకి పోతారు, అట్లా పోతుంటారు. నేను ఉద్యోగం కోసం పోయినా, నేను దేశ సేవ కోసం పోలే. మ్యాక్సిమం దేశ సేవ కోసం ఎవరు వాడికి ఇష్టమైపోయి కొంతమంది ఆ యూనిఫామ్ బాగుంటుందని పోతారు. అంటే ఇప్పుడు దేశ సైనికుడు గొప్ప అంటే మరి మనకు దున్ని పాము గారి చచ్చిపోతుంటాడు, కరెంట్ పడిపోతే. అవునవును. బస్సు కండక్టర్ ఉంటాడు, యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాడు. మరి ఏం దేశ సేవ కదా. ఈ రైలు నడిపే లోకో పైలట్ ఉంటేనే ఈ దేశ సైనికుడు ఆ బార్డర్కి వెళ్ళిపోతాడు. ఫ్లైట్ తోలే పైలట్ ఉంటేనే ఈడాటికి పోతాడు. ఈడు రోజు సాహసమే కదా. మనిషి జీవితంలో అందరూ ఈక్వలే. ఎవడు ఉద్యోగం వాడు చేయాలి, వాడు ఎక్కువ వాడు తక్కువ అనేది అబద్ధం సార్. దేశ సైనికుడు ఎంత ఈక్వలో ఇక్కడ బస్సు కండక్టర్ టికెట్ కొట్టేవాడు కూడా అంతే సమానం. వాడు గొప్ప కాదు, ఇటు తక్కువ కాదు, ఇటు తక్కువ కాదు, వాడు గొప్ప కాదు సార్. అలా ఈక్వల్. అది కొంచెం రిస్క్ అనుకుంటారు, పోవద్దు. చాలామంది పోతారు, నేనేం గొప్ప కాదు ఏడా. అదొక చూసినాం. ఆ రోజు అవకాశం వచ్చింది, అట్లా జిగ్జాగ్లో ఆ లైఫ్లో పోయినాం. మళ్ళీ వెనక్కి వచ్చినాం, కొత్త ప్రొఫెషన్లో వచ్చినాం, మళ్ళీ బ్యాంక్ సర్వీసులు ఎంటర్ అయినాం. అట్లా జరిగిపోతుంది సార్. ఈ నాన్ సెన్స్ నుంచి మనం బయటపడాలి. వాడు గొప్ప, ఇటు తక్కువ, ఈ లొల్లి సమాజం నుంచి, ఈ భావజాలం నుంచి మనం బయటపడాలి. అందరూ ఈక్వల్. మనిషిని భూమి మీద పుట్టినాం, పని చేసుకోవాలా. పని చేసుకుంటే కాస్త ప్రొడక్షన్ వస్తుంది. ఆ ప్రొడక్షన్ నుంచి ఇంకోరికి మోసం చేయకుండా హాయిగా బతకాలా. మనం మనసు నైట్ ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఇంకొన్ని దోపిడీ చేయొద్దు. ఇట్లాంటి భావజాలను నేర్పించాలి. ప్రభుత్వాలు చాలా అంగాలు నేర్చుకోవాలి. సంస్కృతిని నేర్పించాలా, కల్చర్ నేర్పించాలా, నిజాయితీ నేర్పించాలా. ఈ నేర్పించడానికి ఒక డిపార్ట్మెంట్ ఉండాలా. అసలు ఏ రాష్ట్ర గవర్నమెంట్లో కానీ ఒక డిపార్ట్మెంట్ ఇట్లాంటిది కూడా చేస్తారు. ఇవన్నీ మనకు అడ్మినిస్ట్రేషన్, ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ అంటారు వీటిని. ఇవి ఎక్కువసేపు మాట్లాడాలి ఇంకా. ఓకే, మంచి విషయాలు కానీ చెప్పారు, కానీ ఇవన్నీ కూడా ప్రాక్టికల్ కి దూరంగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఏం ప్రాక్టికల్? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. దాదాపు యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి ఈ గ్లోబ్లో. దాదాపు 200 కంట్రీస్ ఉన్నాయి మన భూగోళంలో. ఇంకా మిగతా గ్రహాంతరవాసులు ఎవరు ఉన్నారో మనకు తెలియదు. పరిశోధన మనం ఇంకా పూర్తి పోలే. ఈ మొత్తం నెబ్బుల నక్షత్ర మండలం మన దగ్గర ఉన్న సౌర కుటుంబం చుట్టూ మనకు తెలిసి భూమి మీద ఉన్నాం. ఈ భూమి మీద 200 కంట్రీస్ ఉంటే ఈ 200 దేశాల్లో దాదాపు 50 కంట్రీస్ పైన యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళు చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు. చాలా దాదాపు 70% కంట్రీస్కి, యూరోపియన్ కంట్రీస్కి ఆర్మీ లేదు, ప్రశాంతంగా బతుకుతున్నారు. అవన్నీ ప్రాక్టికల్గా సాధ్యం కాదని మీరు ఎట్లా? సాధ్యమే. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో రెడ్ సిగ్నల్ పడితే వాడు దాటిపోడు. మనుషులు ఉన్నా లేకున్నా దాటిపోడు. మనుషులు లేకుండా ఉంటే దాటిపోడు, చేయం కదా. అయినా దాటిపోడు. అంత డిసిప్లిన్డ్గా మనిషి ఒక కమిట్మెంట్తో బతుకుతున్నాడు. ఒకరినొకరు డిస్టర్బ్ చేయకుండా హాయిగా మర్యాదపూర్వకంగా బతుకుతున్నారు. మోస్ట్లీ వాళ్ళకి బూతులు కూడా రావు ఎక్కువగా. ఇంత కల్చర్గా మన పక్కనే ఇప్పుడు గ్లోబ్ అనేది విలేజ్ ఉన్నట్టే. ఇట్ ఈస్ గ్లోబలైజ్డ్ విలేజ్. ఆఫ్టర్ కమింగ్ సోషల్ మీడియా, ట్రాన్స్పోర్ట్ ఈజీ అయింది, టెక్నాలజీ పెరిగింది. సో మనం వాళ్ళకంటే చాలా వెనక్కున్నాం. మనం మెదళ్ళు అప్డేట్ కావాలి, మనం పరిణితి చెందాలి. సో వీటికి సోషల్ ప్రోగ్రామ్ జరగాలి, పొలిటికల్ ప్రోగ్రామ్ జరగాలి. అందరూ సమూహంగా ఒక్కొక్కరు ఎవరి వంతు వాడు బాధ్యతగా నిర్వర్తిస్తే మంచిది అవుతుంది అంతే. ఓకే, ప్రజెంట్ ఇండియన్ పాలిటిక్స్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఏపీ అండ్ తెలంగాణలో ఈ క్యాష్ అండ్ క్యాస్ట్ పాలిటిక్స్ బాగా నడుస్తున్నాయి. అసలు
ఒక ఎమ్మెల్యే పదవికి లేదా ఎంపీ పదవికి మనం పోటీ చేయాలంటే టికెట్ ఇవ్వడం అనేది ఒక పెద్ద యుద్ధం అయితే టికెట్ తెచ్చుకోవడం అనేది, ఆ తర్వాత పాలిటిక్స్ నడిపించడం అనేది చాలా కాస్ట్లీగా తో కూడుకున్నది. మరి దీన్ని ఎట్లా మార్పు రావాలంటారా? అసలు మీ ఐడియాలజీ దీనిపై? మామూలుగా సమాజంలో ఈ చర్చ గత దశాబ్దాల నుంచి నడుస్తుంది సార్. ఇప్పుడు ప్రజలు మంచోళ్ళ, పాలకులు మంచోళ్ళ, ప్రజలు చెడ్డోళ్ళ, పాలకులు చెడ్డోళ్ళ అనే అంశం కొన్ని మనం ఎక్కడికి పోతున్నాం అనుకుంటే, ప్రజల నుంచినే పాలకులు వస్తారు, పాలకులే ప్రజలను తయారు చేస్తారు. ఒకరి మీద ఒకరు ఆధారపడినటువంటి విషయం సార్. బండికి 2 చక్రాలు ఎట్లనో ప్రజలు అట్లా, పాలకులు అట్లా. ఒక్కొక్కసారి ప్రజలు పాలకులను మోసం చేస్తారు, ఒక్కొక్కసారి పాలకులు ప్రజలను మోసం చేస్తారు. ఇన్ ఫేజెస్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమకాల సమయంలో ఉన్మాదం ఎక్కువైంది సార్. అసెంబ్లీలో అమ్మనా బూతులు తిట్టుకునే స్థాయికి మనం ఎదిగినాం. అవును, చాలా గొప్పగా ముందు పోయినాం. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా అసెంబ్లీలో బూతులు, అవసరమైతే హత్యా రాజకీయాలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, పాలిటిక్స్లో పాలకులు విమర్శించడం ఈజీ, కానీ అందరూ విమర్శించే స్థాయికి మాత్రం ప్రజలు ఎదిగినారు, కానీ చైతన్యంలో మాత్రం వెనక్కబడ్డారు. సరే, మీరు బాగా ఆలోచించండి. మ్యాక్సిమం 100 మంది సమాజం ఉంటే ఈ 100 మందిలో ఎంతమంది కులాన్ని కాదని ఓట్లు వేసుకుంటారు? గుండెల మీద చేసుకోమని చెప్పండి. అది మనం ఆ త్యాగం మనం చేయలేనప్పుడు పొలిటికల్ లీడర్స్ని విమర్శించే అర్హత వీళ్ళకుందా? నాకు డబ్బు వద్దు, నాకు ఎందుకు డబ్బు ఇస్తావు ఓట్లకు సంబంధించి, ఆఫ్టర్ ఆల్ నీ 2,000 నేను ఏం చేసుకోవాలి, దానివల్ల ఇచ్చి నాకు ఏం ఉపయోగం, కనీసం 2 లక్షలు ఇస్తే నాకు ఉపయోగం కాబట్టి నేను ఓటేస్తా అనే ప్రజలు లేనప్పుడు మనం పొలిటిక్స్లో పాలకుని విమర్శించలేం సార్. ఇప్పుడున్న ఫేజ్లో ప్రజలే ఎక్కువ మోసగాళ్ళు, ప్రజలే ఎక్కువ బాధ్యత రహితం. ఎప్పుడప్పుడు యాస్ట్ కొట్టి ఇప్పుడు లాస్ట్కు కన్ఫ్యూజ్ అయిపోయి ప్రజల్ని ఇలా తయారు చేసింది ముందు పాలకులే. ఆ పాలకులు తయారు చేసి రోజు ప్రజలను మోసం చేస్తా ఇదేదో మోసం బాగుంది, రోజు మమ్మల్ని మోసం చేస్తున్నాడని మోసం అలవాటైపోయి ఇప్పుడు ప్రజలే పాలకులను మోసం చేస్తున్నారు. వాళ్ళు వేసిన విషగులికలు చెట్లై విత్తనాలై వాళ్ళ ఇంటికి దూరినేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, ఇట్లాంటి పరిస్థితి బాగుపడాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇది సోషల్ మీడియాతోనే సాధ్యం. కొత్త నాయకులు పుట్టుకు రావాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు రావాలి, చైతన్యం దిశగా సమాజాన్ని నడిపించాలి. ఇటన్నింటికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. కన్ఫ్యూజన్, ఏ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది, అసలు పొలిటికల్ సిస్టమ్ ఏం పనిచేస్తుంది, పార్లమెంట్ అంటే ఏంది, అసెంబ్లీ అంటే ఏంది, డిగ్రీ చదివింటాడు సార్, ఎంఏ చదివింటాడు, లా చేసింటాడు, అసెంబ్లీ అంటే ఏంది, అప్పర్ హౌస్ అంటే ఏంది, లోయర్ హౌస్ అంటే ఏంది, స్పీకర్ ఏంది, బేసిక్ నాలెడ్జ్ ఉండదు సార్. మనం ఎమ్మెల్యేకి ఎందుకు ఓటేయాలి, ఎందుకు వేయకూడదు, ఈ విచక్షణ కూడా లేదు సార్. మా క్యాస్ట్ కాబట్టి ఓటేయాలి, 2,000 ఇచ్చిన కాబట్టి ఓటేయాలి, ముందుసారి వీళ్ళకి వేసినాము ఈసారి వీళ్ళకి వేద్దాంలే, ఇది సార్. ఇది దేనికి పోతున్నట్టే ఒక భయంకరమైన భ్రమలు, ఇల్యూషన్లు బతుకుతున్న కన్ఫ్యూజన్ మొత్తం. ఈ బండ్ల పరసలో ఉన్నట్టు, అంటే ఎద్దుల పరస ఉరికిస్తాడు, ఏ ఎద్దు ఎక్కడ పోయిందో తెలియదు, ఏమో ఒకసారి జనాల మీదకి వచ్చేస్తుంది. అట్లా పొలిటికల్ సిస్టమ్ ఉంది. దీన్ని బాగుపరచడానికి నాకు తెలిసి ఒక 30 years తర్వాత మంచి ఫేజ్ స్టార్ట్ అవుతుందని నా సోషల్ అంచనా. మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు ప్రజలు పాలకుల్ని మోసం చేస్తున్నారని. కానీ తరతరాలుగా చూస్తే పాలకులు ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి సందర్భాలే కనపడుతున్నాయి, కానీ ప్రజలు పాలకుల్ని మోసం చేసిన సందర్భాలు చాలా తక్కువ. అసలు ఎట్లా చెప్తారు అంత గంటాపదంగా? మీరు అసలు గంటాపదంగానే ఎందుకు చెప్పగలుగుతున్నానంటే సార్, 2 పార్టీలతో డబ్బు తీసుకుంటారు. ఓకే, కొంతమంది ఇద్దరికి ఓటేరు, కొంతమంది ఇద్దరికి ఓటేస్తారు. ఇది మోసం కదా? ఇద్దరే వాళ్ళు ఇస్తున్నారు కానీ మేము తీసుకుంటున్నాం అంటారు. తీసుకోవడం తప్పు కదా? ఇస్తానే మన ఇంటికి డబ్బు తీసుకొని వచ్చిన ఏ లీడర్నైనా వంగబెట్టి చూపుతో ఎందుకు కొట్టరు వీళ్ళు? ఓకే, ఏం రా, నా ఓటును కొంటావా, నా ఆత్మాభిమానాన్ని కొంటావా అని ఎందుకు అడగరు? మీ ఊరికి రాగానే రఘునాథ్ రెడ్డి సార్ని కానీ ఆయన సీతారెడ్డి సార్ని కానీ నిలబెట్టి, బాబు నువ్వు గెలిస్తే మా ఊరికి ఏం చేస్తావు, మా ఊరి మీద నీకున్న విజన్ ఏంది? నీ దగ్గర అన్ని ఊర్లు గంటాపతంగా మైండ్లో ఉండదు. ఏమన్నా రాసుకున్నావా? మా ఊర్లో నీళ్ళ తొట్టి లేదు, పశువుల తొట్టి లేదు, పశువులు పోవడానికి పశుగ్రాసానికి ఊరు లేదు, రోడ్డు లేదు, లైబ్రరీ లేదు. ఎవరైనా ఇంతవరకు ప్రజలు ఎక్కడైనా లైబ్రరీ అడిగారా? ఏ ఊర్లో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు దాదాపు 80% అడగలేదు. లిటరసీ 80% ఉంది కదా, లైబ్రరీ అడిగారా? లైబ్రరీ అంటే జ్ఞానం కదా, జ్ఞానం అంటే వెలుగు కదా, అది ఉంటేనే కదా మనం ముందుకు పోతాం. లైబ్రరీ ఈ దేశంలో ఎవరైనా మా డిమాండ్ మా ఊరికి లైబ్రరీ అని అడిగారా? ఇంత బాధ్యతారాహిత్యం సార్. మీరు ఈరోజు దేశంలో పేదరికం ఉందనుకుంటున్నారా లేదనుకుంటారా? ఖచ్చితంగా ఉంది, ఎక్కడ లేదు సార్. పేదరికం అంటే అన్నము, బట్టలు, అదేమంటారు, నివాసం ఉన్నారు కదా, అది కూడా లేని వాళ్ళు చాలా మంది లేదు సార్. అది నెగ్లిజెన్సీ, మనిషి యొక్క బాధ్యత. ప్రతి ప్రభుత్వం పిలిచి ఇస్తుంది, ఇల్లు కట్టుకోండి, ఉచితం. ఓకే ఓకే. ఇంకా అన్నం, ఇప్పుడు ఈరోజు బెక్కర్స్ ఎవరైనా అన్నం అడుగుతున్నారా? మీరు 20 సంవత్సరాల క్రితం మన ఇంటి దగ్గర అన్నాన్ని ఇప్పుడు అన్నం తీసుకుంటారా ఎవరైనా?
డబ్బులు కావాలట, నిజమా కదా? Yeah. ఇంకా లేదు. బట్టలు, మీ అయిపోయిన బట్టలు మీరు ఎవరికైనా వేయాలంటే భయపడతారా లేదా? వాడు ఏమంటాడు అని. అవును. సో ఇది సఫిషియెంట్గా ఉన్నట్టు కదా, తీసుకునే వాళ్ళు ఉన్నారా? నా ఇంట్లో దాదాపు 100 జతలు ఉన్నాయి మంచివి, ఎవరికి అలా దిక్కు తెలక నేను ఒక కొత్త కాన్సెప్ట్ రెడీ చేసిన. ఎక్స్చేంజ్ స్టోర్ని వెస్టర్న్ కంట్రీస్లో మాదిరి అడాప్ట్ చేసుకుని ఒక రూరల్ ప్లేస్ పెట్టి ఆడిస్తాం. ఎవరైనా కలిసి దొంగ తీసిపోతారేమో అని. బట్టలు ఎవరు తీసుకోరు, అన్నము ఎవరు తీసుకోరు, ఇల్లు ఆల్రెడీ సఫిషియెంట్గా ఉన్నాయి, ఒక ఇల్లు ఇచ్చినా అది అమ్ముకొని పోతుంది. ఇంకా పేదరికం ఎక్కడ ఉంది? ఇవి మూడే కదా మనిషికి అవసరాలు. ఎస్పెషల్లీ దోపిడీ జరుగుతుండేది వస్తుంది సార్. కార్పొరేట్ సంస్థలు ఎడ్యుకేషన్లోను, హెల్త్లోను, ఈ రెండే మనిషి జీవితానికి అతి ముఖ్యమైనవి. ఇప్పుడు మిగతా మూడు చెప్పినవి అవును జరిగిపోయినాయి. మరి పేదరికం ఎక్కడ లేదు. ప్రజల్ని ఎవరు మోసం చేస్తున్నారు? ప్రజలు పాలకులను మోసం చేస్తున్నారు, పాలకులు ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు అది ఫేజ్. మీరు చెప్పింది ముందు పాలకులు మాత్రమే మోసం చేసేవాళ్ళు ప్రజల్ని. అవును. ప్రజలు పాలకులను మోసం చేస్తున్నారు, పాలకులు ప్రజలను మోసం చేస్తున్నారు. మొత్తం దందాలని అలవాటు పడిపోయినారు. విపరీతంగా బీడీలు తాగడం, మందు తాగడం, డ్రగ్స్ వాడడం, గంజాయి వాడడం, మాటలు చెప్పుకోవడం, కులోన్మాదులు, మతోన్మాదులు, ఉన్మాదం ఎక్కువైపు చచ్చిపోతున్నారు సార్. అసలు పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పుట్టపర్తి ఎందుకు తీసుకోవాలంటే మా బాలకృష్ణకి వ్యతిరేకంగా చెప్తావా మా కులం అనేవాళ్ళు ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి అమరావతి ఎందుకు మార్చినాడు, ఏమైనా 2 రీజన్స్ చెప్పినాడా, ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్తే జగన్ మా రెడ్డి ఎట్లా మాట్లాడతావు అని చెప్పి ఇంకో ఉన్మాది. ఇట్లాంటి ఉన్మాదుల మధ్య మనం బతుకుతూ ఉన్మాదం తయారు చేసి ఆ ఉన్మాదం చివరికి మన మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది సార్. అమెరికా వాళ్ళు బిన్ లాడెన్ తయారు చేసి ఆ బిన్ లాడెన్ లాస్ట్కి 20 hours గుంచేశారు. అవును. అదే పరిస్థితి భారతదేశంలో పొలిటికల్ సిస్టమ్ ఉంది సార్. ఇప్పుడు ఇట్లా నడుస్తూ ఉంది. ఇది ఒక మాయా ప్రపంచం, భ్రమ ప్రపంచం ఉంది. మరి లెట్ us హోప్ ఫర్ గుడ్. ఫైనల్ గా మీరు ఒక యంగ్ లీడర్ గా యూత్ కి ఏం చెప్పగలుగుతున్నారు? సార్ నేను లీడర్ అని నేను ఫీల్ కాను సార్. నో అంటే లీడర్ అంటే మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి, ఒక అధికార ప్రతినిధిగా మీకు ఒక హోదా ఉంది కాబట్టి లీడర్ అని చెప్తున్నాం అంతే. అందరూ లీడర్లే, చాలా మంది ఉన్నారు, రకరకాల లీడర్లు, అది వేరే విషయం. బట్ మీరు ఒక యూత్ కు మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు పొలిటికల్ గా? మనల్ని మనం ఎప్పుడు కూడా, అది యూత సార్, ప్రతి మనిషికి భావజాలం అవసరం. యూత ముసలోడా చిన్నోడా కాదు, యూత్ అవసరం తెలుసుకుంటే ఏదైనా చేయొచ్చు అనేది ఒకటి ఉంది కదా. అసలు నాయకులందరూ ముసలోళ్ళే. ఏదో కథ సార్ ఇదంతా. ఓకే. యువశక్తికి అసలు పాపం వాడు తెలుసుకోవడం లేకపోతే ముసిలవుతారు. మీ లైఫ్, మీ పర్సనల్ లైఫ్ చెప్పండి. మీకు ఒక విజన్ వచ్చి ఒక ప్రొఫెషన్ తయారు చేయాలంటే భారతదేశంలో మీకు 40 పైన వస్తుంది మినిమం ఈజీగా. ఈ ఆడ యువశక్తికి టైమే లేదు, యువశక్తికి అవగాహన లేదు, యువశక్తికి గైడ్లైన్స్ లేదు. చదువు ఉంటే యువశక్తి స్ట్రాంగ్. ఇది చెప్పేటన్ని అబద్ధాలే. యువశక్తి, ఈ దేశంలో యువకులు ఎంతమంది లీడర్లు అవుతున్నారు? ఈ దేశంలో యువకులు ఎంతమంది నడిపిస్తున్నారు? యువకులంతా ఆధారపడున్నారు, ముసలిళ్ళంతా నడిపిస్తున్నారు. మనం సమాజాన్ని, తర్కాన్ని అర్థం చేసుకునే పాటికి ముసలవుతాం. యువశక్తి గొప్పది, భారతదేశం తిరంగా, August 15th జై, సుభాష్ చంద్రబోస్ డన్, ఇవన్నీ కథలే సార్. ప్రాక్టికల్ జీవితానికి దగ్గరగా ఉన్న మనిషి సక్సెస్. కామన్ సెన్స్ ఉండాలి, ఉన్మాదం ఉండకూడదు, చాదస్తం ఉండకూడదు. వాస్తులు పిచ్చితో దేశం అంతా కొనగొట్టబడుతుంది. ఇల్లు కట్టడం కూల్చడం. ఎప్పుడు ముందుకు పోవాలి మనం? ఎక్కడ ముందుకు పోవాలి? సైన్స్ని అర్థం చేసుకుంటున్నామా? రాకెట్ల పైకి ఇడుస్తున్నాం, బుధగ్రహం, శుక్రగ్రహం, ఉపగ్రహం, చంద్రుడు. ఇక్కడ పరిశోధన చేస్తున్నాం, ఏమో ఇల్లు కూలుస్తున్నాం, ఈ మూల ఉండద్దు, ఆ మూల ఉండద్దు అని చెప్పేసి. ఎవరు చదువు నేర్పిస్తున్నారు? చాదస్తానికి దూరంగా, ఛాందస్వాదానికి దూరంగా, ఉన్మాదానికి దూరంగా సమాజాన్ని తయారు చేస్తున్నామా? స్కూళ్ళలో చెప్తున్నామా? ఇప్పుడు దేశంలో వాస్తు నడుస్తుంది. వాస్తు ఉండకూడదు, వాస్తుని పట్టించుకోకూడదు, వేణుస్వామి, ఇంకో స్వామి, కాళ్ళకు ముక్కడం, బానిసత్వం. ఈ భావజాలం నుంచి మనిషి ఎప్పుడు దూరం అవుతాడో అప్పుడు వాడి బతుకుంటాడు సార్. మొత్తం లోపాయికార ఒప్పందాలే, మానసిక రుగ్మతలే, మనసును పట్టుపీడేసే అంశాలే. రెవెన్యూ చట్టం ఎంత భయంకరమైనదో మానవ జీవితం భారతదేశంలో అంత భయంకరమైనది సార్. నీకు ఒక పల్లెలో బతకాలంటే, మనం ఇంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం, రాజ్యాంగాన్ని రచించుకున్నాం. ఒక పల్లెలో బతకాలంటే నీకు కులం భావం లేకుండా బతకగలరా? నీకు ఎవరున్నారా దిక్కు అని డైరెక్ట్గా మనం అడుగుతాం. అవును. ఒక టౌన్లో బతకాలంటే పొలిటికల్ సపోర్టు, పోలీస్ సపోర్టు, మాఫియా సపోర్టు లేకుండా బతకగలమా? ఒక బెంగళూరులో 10 ఎకరాలు కొనుక్కొని నువ్వు దాన్ని నిలుపుకోగలవా? ఇక్కడైనా సాధ్యమా? 10 ఎకరాలు 10 సెంట్లు కొనుక్కోగలమా? నీకు ఒక సమూహంలో బతకాలి. అడవిలో జంతువులు, ఎనుములు ఎట్లయితే బతుకుతాయి, సింహాల బారిన పడకుండా గుంపులుగా. ఈరోజు భారతదేశంలో కూడా, నాకు మిగతా దేశాలతో పరిచయం లేదు కానీ భారతదేశంలో కూడా మానవ సమాజం గుంపులుగా బతకాల్సిన పరిస్థితి. గుంపులుగా లేకుండా ఒంటరిగా ఉంటే ఆత్మహత్య చేసుకోవాలి, లేదా దోపిడీకి గురి కావాలి. కేవలం అన్నం తిని బతకొచ్చు. ఎందుకంటే సంపద ఎక్కువైంది, ఒక పక్క సైన్స్ డెవలప్ అవుతూ ఉంది కాబట్టి. సో పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ఏ పాజిటివ్స్ అయితే ఉన్నాయో ఆ పాజిటివ్స్ నుంచి మనం ఫలాలు పొందలేకపోతున్నాం సార్. దేశం విపరీతంగా ఐశ్వర్యంతో ఉంది. ఆ ఐశ్వర్యాన్ని ఎట్లా వాడుకోలేదు తెలియక మానసిక రుగ్మతలు చచ్చిపోతున్నాం సార్. అది పరిస్థితి. మీరు ఇంత సైద్ధాంతిక చర్చ చేస్తున్నారు, సిద్ధాంతాలు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా పాలిటిక్స్ లో వర్కౌట్ అవుతాయా? మీరు రేపొద్దున పార్టీలో ఇంకా నెక్స్ట్ స్టేజ్కి ఎక్కడన్నా పైకి ఎదగాలనుకుంటే ఇవన్నీ కూడా అవాంతరాలు కావా? మీరు చెప్పే విషయాలని మీ పార్టీలోనే కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు, అనుకూల శత్రువులు ఉండొచ్చు. ఓకే సార్. మరి దీన్ని ఎట్లా మీరు ఎదుర్కోగలరు? నెంబర్ 1 సార్,
నేను మాట్లాడింది సిద్ధాంతం కాదు, నిజం, యా కామన్ సెన్స్. అసలు నిజం ఏంది? కళ్ళ ముందర కనపడుతుంది నల్లదా తెల్లదా? తెల్లని భ్రమించుకుని నాకు తెల్లది ఇష్టం కాబట్టి నల్లదైనా తెల్లదనాలా అనేది ఒక కోణం. ఇది సిద్ధాంతంగా అదేం కాదు. ఈ పదాలన్నీ మన మీద వృత్తి, సైద్ధాంతికవాదం, ఇవన్నీ పొలిటికల్ పదాలే. సిద్ధాంతం, లెఫ్ట్ ఐడియాలజీ, రైట్ ఐడియాలజీ, మధ్యలో ఐడియాలజీస్ ఏం లేవు సార్. నిజం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి కామన్ సెన్స్ ఉంటుంది. 10 రోజులు డబ్బు ఇస్తానని నేను తీసుకుని ఉంటా, 20 రోజులైనా నేను, 30 రోజులైనా నేను, ఎక్కువ నువ్వు సతాయిస్తే నిన్ను కొడతా. ఇది మంచిదా చెడ్డదా? దీనికి చదువు అవసరమా? అవసరం లేదు. లా అవసరమా? దీనికి పొలిటికల్ పార్టీ అవసరమా? కులం అవసరమా? బలం అవసరం ఉంటే చాలు. ఈ విచక్షణ ప్రతి మనిషికి ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుంది. విచక్షణ కోల్పోయి మనం బతకాల్సిన పరిస్థితి కోసం ఈ సిద్ధాంతం అని ఇంకోటని ఏంటంటో తయారు చేసి లేనిపోనని పెట్టి వాస్తని, బ్రాహ్మణిజం అని, ఇంగోయిజం అని, కులం అని, మతం అని, సనాతన ధర్మం అని ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన బీజేపీలో కొంతమంది ఉన్నారు. ప్రతి పార్టీలో ఉన్మాదం ఉంది సార్. వాడు ఎవడో ముస్లిం గారు వస్తాడు, ఈ దేశం మాది అడ్డా మహారాజులు పరిపాలించిన అంటాడు, అయోధ్య అంటాడు, ఈ ఇంకోటి అంటాడు సార్. కొన్ని లక్షల మంది క్షతగాతులై చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా మొన్న దాకా దేవుడి ఈ మధ్య కొంచెం ఈ అన్నింటికీ సార్ పొలిటికల్ ఇంపాక్ట్ ఉందంటే సోషల్ మీడియా జ్ఞానమే ఇంపాక్ట్. ఈ రోజు భారతదేశం అంతా ఏదో చల్లగా బతుకుతుంది అంటే కారణం సోషల్ మీడియానే. జ్ఞానం ఎక్కువ పెరిగింది, కమ్యూనికేషన్ పెరిగింది, నరుక్కోవడం, చంపుకోవడం ఇట్లా చేసుకోండి. ఇంకా తర్వాత ఆ చర్చ పక్కన పెట్టి మీరు ముందుకు ఎదుగుతారా అంటే ఎదగడం అంటే ఏదో నాకు అంటే మీకంటూ ఒక ఎయిమ్, ఒక లక్ష్యం ఉంటుంది కదా డెఫినెట్ గా ప్రతి మనిషి. నా లక్ష్యం నేను పాలిటిక్స్ లోకి రావడం వెనుక కూడా ఒక లక్ష్యం ఉంటుంది డెఫినెట్ గా కదా. అంటే ఏదో ఏమైనా పాలిటిక్స్ చేయాలంటే ఇప్పుడు ఉన్న పాలిటిక్స్ నచ్చకనో లేదా దీన్ని మార్పు తీసుకురావాలని ఒక లక్ష్యం అనేది మీకు ఉంటుంది కదా, అది నేను మాట్లాడుతాను సార్. నేను లక్ష్యంతో పాలిటిక్స్ రాలేదు. ఓకే, బాగా అర్థం చేసుకోండి. లక్ష్యం అంటే నేను ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, ప్రధానమంత్రి కావాలా, అది ఒక ఇల్యూజన్. ప్రాబ్లం ఎట్లా? అది కాదు నేను అంటున్నది. అంటే ఇప్పుడున్న పాలిటిక్స్ లో నాకు నచ్చిన పాలిటిక్స్ ఇట్లా ఉండాలనే దీంతో చేయొచ్చు కదా. లేదు సార్, నేను లక్ష్యంతో పాలిటిక్స్ రాలేదు, భావజాలంతో పాలిటిక్స్లోకి వచ్చిన. ఓకే, మనము సమాజంలో ఏదైనా చెప్తే లేదా సమాజంలో ఏదైనా అడ్డుకుంటే, ఇందాక మీకు చెప్పిన మనం బతకాలంటే ఒక సమూహం కావాలి. అవును అవును. సమూహం అంటే నేను రెడ్డి కాబట్టి రెడ్డి సమూహాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా, లేదా నేను పొట్టుగా ఉన్నా కాబట్టి పొట్టోళ్ళందరినీ రెడీ చేసుకోవాలన్నా, ఎట్లా నేను తెల్లగా ఉన్నా కాబట్టి తెల్లని, అట్లాంటి సమూహం ఏర్పాటు చేసుకోవాలని నాకు తర్కం కుదరలే. ఓకే. అందుకోసమని ఏ పార్టీ అయినా అధికార పార్టీలో ఉండేవాళ్ళు దోపిడీకి శ్రీకారం చుడతారు. మిగతా సామాన్యమైన ప్రజలు ఎక్కువ దోపిడీకి గురవుతారు. అధికార పార్టీలో ఉండేవాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టరు. వీళ్ళంతా భ్రమ కల్పిస్తారు. వాళ్ళు వ్యక్తిగత అంశాల మీద పోతారే కానీ వీళ్ళిద్దరూ దొంగలే, అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ. మా సామాన్యమైన మనుషులు పీడిస్తారు, రంగులు పూసుకుంటారు వారు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి. దీనికి వ్యతిరేకంగా నాకు మనసు చివుక్కుమని, సరే మనకు డయాస్ కావాలి కదా, నేను నా జీవితం ఎప్పుడు మనం బతికేకే సరిపోయేది, మనం బతికి కొంచెం హాయిగా ఉన్నామన్న సందర్భంలో నేను అలా సమాజం వైపు తొంగి చూస్తే ఇలా కనపడింది కాబట్టి ఒక డయాస్ కావాలి కాబట్టి ఆ రోజు నేను అపోజిషన్ పార్టీలో ఉన్నా. ఓకే. తెలుగుదేశం పార్టీ మీద స్పెషల్ ప్రేమతో ఏం పోలేదు. ఓకే, ఈ రోజు వరకు నాకు పెద్దగా ఇబ్బంది లేదు, కంటిన్యూ అవుతున్నా. కాని పక్షంలో ఇంకో పార్టీ డయాస్ తీసుకుంటాం. నాకు పార్టీలతో పని లేదు, పార్టీలకే నాతో పని, సమాజానికి నాతో. ఏ పార్టీలో అయినా ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది కదా. అవును, నేను అదే చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు ఏ పని నేను డైరెక్ట్గా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ శాసన కాదు, వైఎస్ఆర్ పార్టీ శాసన కదా. అట్లనే ఏ పార్టీ మంచిది కదా, ఉన్నాయి సార్. ఉన్న దాంట్లో కొత్త మంచిది వచ్చిన దాంట్లో మంచి చెడు ఉంటుంది. పార్టీల విషయంలో కొంతవరకు సిద్ధాంత పొగరు కూడా నడుస్తుంది. మేము ఈ సిద్ధాంతంలో ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీలు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, బీజేపీ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంది. హిందుత్వం వాళ్ళ మెయిన్ ఎజెండా. కానీ ఈ మధ్య హిందుత్వం అనే కథ చెప్తున్నారు కానీ వాళ్ళు జరిగినారు సార్, అభివృద్ధి బాగా జరిగింది. బీజేపీ పార్టీకి నాకు చాలా ఇష్టం సార్ ఈ మధ్య, ఎందుకంటే ఎస్పెషల్గా కరప్షన్ లేదు, నిజాయితీగా పని చేయాలని చెప్పేసి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మ్యాక్సిమం నాయకులు, ఎక్కువ మంది నాయకులు నిజాయితీ పనులు. దానికి నాకు ఆ పార్టీ అంటే కొంత ఇష్టం. అంతేగాని మనం ఓవరాల్గా అందరూ మన కులాన్ని మతాన్ని పక్కన పెట్టి చిన్న చిన్న అవసరాలప్పుడు కులం తప్పదు, ఇంకా ఆ సమాజం నుంచి పూర్తి బయటపడే పరిస్థితి ఎవరికి లేదు కాబట్టి ఈ బయట పెట్టి నిజాన్ని ఆలోచించి నిజాన్ని శోధించి ముందుకు పోతే అందరూ ఈక్వల్ అవుతాం, అందరూ బాగుంటాం, అందరూ హాయిగా ఉంటాం. వీ కెన్ డిస్ట్రిబ్యూట్ అవర్ ప్రాపర్టీ ఈక్వల్లీ అమాంగ్ ఆల్ ద పీపుల్. అప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉంటారని మన ఆలోచన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మంచి సూచనలు, సలహాలు కూడా పార్టీలకు ఇచ్చారు, తర్వాత యూత్కి ఇచ్చారు, ప్రజలకు ఇచ్చారు. అదే ఒక ప్రాక్టికల్గా మాట్లాడారు ఇప్పటిదాకా కూడా. ఒక మంచి ప్రాక్టికల్ ఇష్యూని జనంలోకి తీసుకెళ్తే వాళ్ళు కూడా నమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి మీరు బలంగా నమ్ముతున్నారు. అదే విషయాన్ని మీకు జనాలు కూడా చెప్పారు. ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్తున్నా, మొత్తం పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కి, ఈ ఎమ్మెల్యే క్యాడర్ తప్ప మిగతా వాళ్ళందరికీ, అది కూడా చైర్మన్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇంకా తక్కువ కావచ్చు, మరి బూత్ కమిటీ మెంబర్లు, బూత్ కన్వీనర్లు, విలేజ్ స్థాయి నుంచి చాలామంది నేను తెలుగుదేశం పార్టీలోకి పోతే ఈసారి తున్నేస్తా, పొడిచేస్తా అనుకొని భ్రమలో బతుకుతుంటారు. నీకు తెలియకుండానే క్యాడర్ అందరికీ నేను ఇసురుతున్నటువంటి సవాల్,
లేదా చేస్తున్న విజ్ఞప్తి, ఇస్తున్న సలహా ఏదైనా అనుకోండి, 20 సంవత్సరాలు మినిమం మీ ప్రధానమైనటువంటి మీ లైఫ్ స్పాన్లో ముఖ్యమైనటువంటి జీవితాన్ని వయసుని వేస్ట్ చేసుకొని ఈ 20 సంవత్సరాల పార్టీతో ఇదిగో నా పార్టీ నెక్స్ట్ టైం గెలుస్తుంది, ఇదిగో నేను గెలిచేస్తే ఊపేస్తాను, గెలిచినాక నువ్వేం ఊపలేవు, గెలవక ముందు నువ్వేం ఊపలేవు, వస్తుందని ఆశ దండగే. 20 సంవత్సరాలు రోజు కరువు పనికి పోయినా కూడా నువ్వు కోటీశ్వరుడు లక్షాధికారి అవుతావు. కానీ పార్టీలను నమ్ముకొని మోసపోయేంత భ్రమ ఏది ఉండదు. దయచేసి క్యాడర్ బాగా ఆలోచించుకోండి. ఒక్కసారి మీరు పెన్ను పేపర్ తీసుకొని నీ లైఫ్లో పార్టీ కోసం ఏమేం చేసినావు, పార్టీ నీకు ఏం చేస్తుందని చేసినావు, ఎందుకు చేసినావు అని రాసుకో, ఎంత డబ్బులు వచ్చింది చూసుకో. నీలాగా భ్రమలో పడకుండా పిచ్చి పిచ్చి ఆలోచన లేకుండా వాని కష్టాన్ని నమ్ముకొని వాని భుజాల మీద నమ్ముకొని జీవితంలో కరువు పని పోయినవాడు, ఒక ఇనుము పెట్టుకునేవాడు ఎంత సక్సెస్ రేట్లో ఉన్నాడో ఒకసారి కంపారిజన్ చేసుకో. పార్టీలను నమ్మేంత భయంకరమైన ఆదాయం కోసం పోయే, ఎస్పెషల్లీ అందరికీ పార్టీలో నాకు ఏదో ఒరుగుతుంది అనే ఆదాయం స్వార్థం కోసం పోయే వాళ్ళకి దేవుడి పిచ్చోడు కాదు, ఖచ్చితంగా నీకు అన్యాయమే జరుగుతుంది. పార్టీను సేవ చేసేకపోయేవానికి న్యాయం జరగకుండా వానికి అవసరం లేదు. వాడు పోయిండేదో సేవకు నిస్వార్థంగా చేసావు, నిస్వార్థంగా పోయినాడు, వాడికి రాకుండా ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను పార్టీలకు పోయినా నాకు ఎమ్మెల్యే పదవి పొడా నాలాంటి భావజాలకు ఏం తీరు, నాకొద్దు వినిచ్చినా నాకొద్దు, లేదు బంగపోయి నాకు పుట్టకోసి పెడితే నేను పెట్టుకుంటా, ఏమయ్యా చేయవయ్యా నీ సేవలు అవసరం, నాకు అవసరం లేదు. అందుకే నేను బహిరంగంగా ప్రతిరోజు చెప్తుంటా, నాకు మీ పదవులు వద్దు, నేను నీకు నిజంగా బాగా అవసరం, నువ్వు లేకుంటే ఈ పదవి అయ్యలేదు చేత కాదంటే పిలిచి నేను వచ్చి పని చేస్తాను, నేను బంగపోను. ఇట్లా బతకండి, స్వతంత్రంగా బతకండి, ఈ బానిస బతుకుల నుంచి బయటపడండి, అనవసరమైన ఆశలు ఇవ్వకండి, కష్టం చేసుకోండి, ఒక విద్య నేర్చుకోండి, ఒక ప్రొఫెషనల్ నేర్చుకోండి. పాలు విండేది కూడా విద్య, అందరూ విండలేరు, ఇది చాలా మంది తెలియదు. పని చేస్తేనే విద్య వస్తుంది. కష్టపడండి, నిజాయితీగా పోరాడండి, హాయిగా స్వేచ్ఛగా రాజు కంటే బాగా బతకండి. ఇదే నేను సభ్య సమాజానికి ఎస్పెషల్లీ 2 పార్టీల క్యాడర్లకి నేను ఇచ్చే గొప్ప సందేశం. రైట్, థ్యాంక్ యూ మారుతిరెడ్డి గారు, మంచి విషయాలు డిస్కస్ చేశారు మాతో పాటు. ఇది మారుతిరెడ్డి గారితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. రాజకీయాల్లో ఎవరైతే భ్రమల్లో బతుకుతున్నారో వాళ్ళు ఆ భ్రమలను వీరండి. ముఖ్యంగా యువత మీరందరూ కూడా ఒక మంచి సమాజం వైపు, పరివర్తన వైపు రండి అని చెప్పి ఆయన సవాలు విసిరారు. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా మంది ఎవరైతే ప్రజల్ని మోసం చేస్తున్నారో, ప్రజల్ని మభ్యపెడుతున్నారో, పార్టీల ముసుగులో కానీ సిద్ధాంతాల ముసుగులో కానీ ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి మొక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్లుగా మారుతిరెడ్డి గారు ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. వచ్చే వారం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.